UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. 30 years ఇండస్ట్రీ అనేది మనం చాలా సార్లు వింటూ ఉంటాం కదా. మేడం 40 years ఇండస్ట్రీ. ఆల్మోస్ట్ రంభా గారితో మొదలుకొని మొన్నటి వరకు కూడా ఆల్మోస్ట్ చాలా మంది టాప్ హీరోయిన్స్ కి మేడం హెయిర్ స్టైలిస్ట్ గా మేకప్ ఉమెన్ గా వర్క్ చేశారు. ఆనాటి శ్రీదేవి నుంచి ఈనాటి శ్రీదేవి గారి వరకు అందరికీ చేశానండి. వావ్, శ్రీదేవి గారి శ్రీ గారికి కూడా చేశాను. అదే హల్లు అల్లుడు మూవీలో వాణిశ్రీ గారికి చేశాను. అసలు పూరి గారు ఫస్ట్ మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఏ మూవీకైనా మీరు సెంటిమెంట్ అని విన్నాను. అవునండి, బాగా చిరుత, దేశముద్రు, పోకిరి, అమ్మ నాన్న తమిళమే. ఆయన కొత్త హీరోస్ ఆల్మోస్ట్ ఎంతమందిని ఇంట్రొడ్యూస్ చేశారో అంతమందికి నేను చేశానండి. ఫస్ట్ ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నా ఏదున్నా నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఆవిడ నిజంగా ఎప్పుడు ఎక్కడున్నా బాగుండాలి. పెళ్ళైన ఆవిడైనా దేవుడు వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటా. మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు కదా, ఏ డైరెక్టర్ మిమ్మల్ని ఆఫర్ చేయలేదా? బ్రహ్మానందం గారు కూడా అన్నది చేయవే సరదాగా, నేను చెప్తాను అనేవాళ్ళు. అమ్మ నీ చేయనండి అనేదాన్ని. బాగుంటుంది సరదాగా చేయి, రమ్మప్రభ కూడా ఇలాగే నీ అంత హైటే ఉంటుంది. రవితేజ గారు మిమ్మల్ని చాలా ఏడిపించేవారంట. ఆఫ్ కోర్స్ మీరు కూడా ఆయన చాలా ఏడిపించారంట. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాళ్ళు ఆయన. ఎందుకు సార్ రాగానే అడుగుతారు, బోల్ టైం ముందుగా చెప్తాను. మేము ఆర్టిస్టులు అవుతా, మీరు ఆర్టిస్టులు అయితే స్క్రీన్లు సరిపోతాయండి నేర్పించేవాళ్ళం. అలా మేము చూస్తుండగా అందరూ డైరెక్టర్లు అయిపోయారు, హీరోలు అయిపోయారు, చాలా మంది ఉన్నారు. అలా నేను విన్న దాని ప్రకారం తినడానికి కూడా లేని రోజులు మీరు ఫేస్ చేశారు అని చెప్పి తెలిసింది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. జనరల్గా ఏ గెస్ట్ అయినా నాకు స్పెషలే, కాకపోతే ఈ గెస్ట్ ఇంకా స్పెషల్. ఎందుకంటే 30 years ఇండస్ట్రీ అనేది మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా. మేడం 40 years ఇండస్ట్రీ, నియర్లీ 40 years ఇండస్ట్రీ. జనరల్గా ఒక బ్యూటీషియన్ అనుకోవచ్చు, ఒక మేకప్ ఉమెన్ అనుకోవచ్చు, ఒక హెయిర్ స్టైలిస్ట్ అనుకోవచ్చు. ఆల్మోస్ట్ రంభా గారితో మొదలుకొని మొన్నటి వరకు కూడా ఆల్మోస్ట్ చాలా మంది టాప్ హీరోయిన్స్ కి మేడం హెయిర్ స్టైలిస్ట్ గా మేకప్ ఉమెన్ గా వర్క్ చేశారు. సో ఆవిడే ఉషా గారు. ఈరోజు నేను ఉషా గారు ఇంట్లోనే ఉన్నాను. హలో ఉషా గారు. హలో అండి, నమస్తే. నమస్తే ఉషా గారు, వెల్కమ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ. ముందుగా ఈ హిట్ టీవీ ప్రేక్షకులందరూ ఛానల్ బాగా చూడండి, అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్, మేము అడగకుండానే మీరు మా ఛానల్ ని ప్రమోట్ చేస్తున్నారు. అంటే నేను చూస్తా ఉంటాను కదా రెగ్యులర్ గా, అందుకని నేను కూడా ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఏ ఛానల్ కి ఇవ్వలేదు. ఇది మాత్రం ఎక్స్క్లూజివ్. మేడం ఇప్పటి వరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, నాకే ఫస్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మ్యామ్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడడం. అంటే ఉషా గారు అనే పేరు వినడం అయితే నేను చాలా సార్లు విన్నాను. అనుకోకుండా నిన్ననే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం, మీరు వెంటనే నాకు ఓకే చెప్పడం, ఎవరికి ఇంటర్వ్యూ మీరు సడన్ గా నాకు ఓకే చెప్పడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను ఎందుకు ఒప్పుకున్నానంటే నాలాగా చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. తెర వెనుక ఉండేవాళ్ళం కదా, అందరికి తెలియదు. అంటే ఇలా తెర ముందుకు వస్తే ఓహో పలాని టెక్నీషియన్ వీళ్ళు అని చెప్పి అందరికి తెలియాలని నేను మిగతా టెక్నీషియన్స్ ని కూడా ఇంటర్వ్యూస్ కి ఇలా అందరూ వచ్చి ఇస్తూ ఉంటే బాగుంటది అనే ఉద్దేశంతో నేను మీకు ఓకే చెప్పాను. కానీ మీకు మీకు ఒక విషయం చెప్తాను. నేను మీకు కాల్ చేసిన తర్వాత తెలిసింది అసలు మీ ఫ్యామిలీ ఏంటి అని చెప్పేసి. నాకు మన మేడం పక్కన ఒక పెద్ద గెస్ట్ ఉన్నారు, మనకి చాలా పెద్ద సెలబ్రిటీ. హాయ్ చెప్పు. ఈ గెస్ట్ ఎవరో గుర్తుపెట్టారా? మహేష్ శివన్ అని చెప్పేసి మనం రెగ్యులర్ గా ఫాలో అయ్యే యూట్యూబ్ ఛానల్. ఆ యూట్యూబ్ ఛానల్ ప్రిన్సెస్ హరిణి అని చెప్పేసి. అమ్మో, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. నీ ఇంటర్వ్యూ నాకు మళ్ళీ సపరేట్ గా ఇవ్వాలి, ఇస్తావు కదా? యా ఓకే. చాలా అంటే ఫ్యామిలీ మొత్తం కూడా ఆర్టిస్టుల ఫ్యామిలీయే. టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఇంట్లో. నాకంటే ఫస్ట్ మా హస్బెండ్ ఉన్నారు, దానికంటే ముందు మా ఇంట్లో మా ఆంటీ ఒక ఆవిడ ఉన్నారు. అలా మోస్ట్లీ 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ అంతా టచ్ ఉన్నవాళ్ళు. మాకు సీక్రెట్ తెలుసు, సార్ హీరోగా కూడా యాక్ట్ చేశారు. మా వారు అప్పట్లో హీరోగా కూడా చేశారు, డైరెక్షన్ చేశారు, చాలా సీరియల్స్ మూవీస్ కూడా చేశారు. ఇప్పుడు మా హరిని హాయ్ చెప్పేసి తన ట్యూషన్ మేడం వచ్చే తను వెళ్ళిపోద్ది. వెళ్ళమ్మా. అవునా?
వన్ మోర్ థింగ్, నానమ్మ ఏమేం చేస్తారో కూడా నాకు తెలుసు. ఏమేం చేస్తారు? హెయిర్ స్టైల్, మేకప్, అండ్ నానమ్మకు ఒక బొటిక్ కూడా ఉంది. ఆ బొటిక్ పేరు లవ్ 16. లవ్ 16 ఉమెన్ స్టోర్స్. లవ్ 16 ఉమెన్ స్టోర్స్. ఎస్, మీ లొకేషన్ అప్డేట్ చేయగానే నాకు ఫస్ట్ లవ్ 16 అనే వచ్చింది. సో నేను హర్నికి ఏమైనా ముద్దుగా అలా ఏమైనా పెట్టుకుందేమో పేరు అనుకున్నా. ఇక్కడికి వచ్చాక నానమ్మ చెప్పారు బొటిక్ ఉంది అని చెప్పేసి. సో మ్యామ్, ఎనీవేస్ అంటే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అసలు ఒక చిన్న విషయం మీకు, లైక్ అంటే ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్నారు, మీది పెద్ద ఏజ్ కాదు. సో ఇప్పుడే మీరు ఇండస్ట్రీ నుంచి ఎందుకు బయటకు వచ్చేసారు? అంటే చాలా మంది టాలెంట్ ఉంది, చాలా సర్కిల్ ఉంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చాలా చిన్న ఏజ్లోనే ఇండస్ట్రీకి వచ్చారని తెలిసింది నాకు. అప్పటి నుంచి ఇప్పటికి మొన్నటి వరకు పూరి సార్ మూవీస్ అన్నీ కూడా మీరే చేశారు. సడన్గా ఇండస్ట్రీ నుంచి బయటకు ఎందుకు వెళ్ళిపోయారు? రీజన్ ఏంటి? సడన్గా ఏం వెళ్ళలేదు. అంటే నాకు పిల్లల మ్యారేజెస్, కొంచెం ఇంకా బాధ్యతలన్నీ పెరిగినాయి, మనవాళ్ళు మనవరాళ్ళు, దానివల్ల కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. మనవాళ్ళు మనవరాళ్ళు నా మనవడికి 12 years అండి. ఒక మనవరాలకి 10 years, ఒక మనవరాలు 7 years. ఇప్పుడు లేటెస్ట్ గా మాకు ప్రిన్స్ పుట్టాడు, వాడు 5 months. ఇంకా పిల్లల మ్యారేజెస్ అన్ని అయిపోయినాయి, అందరు సెట్. ఇంకా పిల్లలు కూడా వద్దన్నారు. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డావు కదమ్మా, ఇంకెందుకు అంటే. కష్టపడ్డం అంటే అందరు కష్టపడతారు. పర్ డే 30 rupees నుంచి నేను కష్టపడ్డాను. 30 rupees రోజుకి 30 రూపాయల నుంచి వర్క్ చేశాను. పార్లర్లో వర్క్ చేశాను, పార్లర్లో నేర్చుకున్నాను, పార్లర్ పెట్టాను. ఒక 22 years బ్యూటీ పార్లర్ రన్ చేశాను. ఆఫ్టర్ దట్ మళ్ళీ సీరియల్స్కి వచ్చాను. పెళ్లి చూపులు, ఎండమావులు, ఇవన్నీ పాత సీరియల్స్, ఆగమనము, చాలా సీరియల్స్ కి మేకప్, హెయిర్ స్టైల్స్ అన్ని చేశాను. అన్ని హిట్ సీరియల్స్, ఎండమావులు, పెళ్లి చూపులు. మంజులా నాయుడు గారు, బిందు నాయుడు గారు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఆగమనం అంటే శృతి గారి ఇంట్రడక్షన్ కదా. ఎప్పుడు సీరియల్ అసలు అది? నేను సీరియల్స్ లో ఫస్ట్ చేసింది శృతి గారికే. అవునా? సూపర్. తనకి అప్పుడప్పుడు చెప్తా ఉంటా, ఫస్ట్ చేసిన ఆర్టిస్ట్ రాను అని. అవునా? ఓకే. అంటే మీరు మెయిన్ అసలు మూవీస్ కదా, సీరియల్స్ కంటే ముందు కూడా? ఫస్ట్ లేదు, ఫస్ట్ సీరియల్స్. ఫస్ట్ సీరియల్స్ వచ్చి మేకప్ అండ్ హెయిర్ స్టైల్స్ రెండు చేసేదాన్ని. దాని తర్వాత నుంచి సినిమాలకు వచ్చాను. సినిమాలకు వచ్చే మూవీస్ అంటే అసలు ఈ ఫీల్డ్ లోకి వచ్చే ముందు హలో అల్లుడు మూవీ చేశాను, తెలుగు. హలో అల్లుడు, సుమన్ గారు మూవీ. సుమన్ గారు, రంభ గారు, అదే మూవీ ఫస్ట్ మూవీ. సూపర్. తర్వాత తపస్సు, ఇంకా అలా అన్ని. ఒక సంవత్సరం అయితే నేను చేసిన 7 movies హిట్ అయినాయి. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, మీతో హెయిర్ స్టైల్ చేయించుకున్నా కానీ, మేకప్ చేయించుకున్నా కానీ వాళ్ళు డెఫినెట్ గా టాప్ పొజిషన్ లోకి వెళ్తారు. వాళ్ళ అదృష్టం, నా అదృష్టం, గాడ్ గిఫ్ట్. అంటే మీ చెయ్యి అలా తిరుగుతుంది అనమాట అప్పట్లో. బట్ నాకు వెళ్ళేలోపు మీరు ఏదో ఒకటి హెయిర్ ఏదో ఒకటి సెట్ చేసి పంపించాలి. చేస్తాను. ఎందుకంటే ఏమో, మేబీ నేను కూడా చాలా పాపులర్ అవ్వచ్చేమో. మీరు ఆల్రెడీ పాపులర్ అయినండి, మీరు పాపులర్ అయ్యారు కనుక హిట్ టీవీలో ఉన్నారు. థ్యాంక్ యూ. మా ఛానల్ అసలు ఇవాళ మీరు మామూలుగా లేపట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ డెఫినెట్ గా చాలా మందికి హిట్, దాని పేర్లోనే ఉంది కదండి హిట్. ఇంతే కదా ఇంకా. సో అండ్ వన్స్ మీరు వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి, నేను విన్న దాని ప్రకారం తినడానికి కూడా లేని రోజులు మీరు ఫేస్ చేశారు అని చెప్పి తెలిసింది. అంటే సీరియల్స్కి వచ్చే టైంకి అలా ఉన్నాము. తర్వాత ఓకే, సీరియల్స్ నుంచి సినిమాలకు వచ్చిన తర్వాత బాగా. అంటే ఇప్పుడంటే టెక్నీషియన్స్కి అందరికి కార్లు అవి ఉన్నాయి, కానీ అప్పట్లో కృష్ణానగర్ మెయిన్ రోడ్డుకి వెళ్ళాలి. కృష్ణానగర్ మెయిన్ రోడ్డుకి వచ్చి ఎవరి బ్యాగ్ వాళ్ళు తీసుకొని వస్తే, ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్లో చాలా సినిమాలు చేశాను. రామానాయుడు గారు ఏంటంటే ఒక్కొక్కళ్ళ బ్యాచ్కి కెమెరా డిపార్ట్మెంట్ ఉంటే ఒక కారు, మేకప్ హెయిర్ కాస్ట్యూమ్కి ఒక కారు, అట్లా ఉండేది. అట్లా ఏ డిపార్ట్మెంట్కి అక్కడ బండ్లు ఉండేవి. వెళ్ళిపోయి మేము అది ఎక్కేసి వెళ్ళిపోయేవాళ్ళం. అలా మనమే రోడ్డు మీదకి వెళ్ళి ఎక్కాల్సి వచ్చేది. ఇప్పట్లో అప్పుడు ఇంటి ముందు కార్లు రావడం, పికప్ చేసుకోవడం తర్వాత వచ్చింది. కానీ ఇంకా ఎప్పుడైతే ఆర్టిస్ట్ పర్సనల్ కొంచెం అంతా అప్డేట్ అయిపోతూ ఉంటారు, ఇక దాని నుంచి అన్ని మారుతూ వస్తూ ఉన్నాయి. ఎందుకు అడుగుతున్నానంటే, జనరల్ గా ఆర్టిస్టుల కంటే కూడా సెట్ లో మీరు ముందు ఉండాలి. ఎందుకంటే ఆర్టిస్టులు చాలా మంది పంచువల్ గా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ముందు మీరుండి అంతా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. కాబట్టి వీళ్ళకంటే ఒక గంట ముందు మీరే లేవాలనుకుంటున్నారు. అండ్ ఆర్టిస్టులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంటికి వస్తారు. చాలా మందితో మేము ఆర్టిస్టులతో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాము. కానీ మాకు మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు మేము కూడా మా స్టూడియోలో మేకప్ మ్యాన్స్ ని వీళ్ళని చూస్తే, ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న మాకే, ఒక డిజిటల్లో ఉన్న మాకే ఇలా ఉంటుందంటే, ఒక మూవీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత, టెక్నీషియన్స్ ఎంత కష్టపడాలి. నాట్ ఓన్లీ యూ, కెమెరా డిపార్ట్మెంట్ అవ్వనివ్వండి, ఎనీబడి, ఎవరైనా కానీ 24 క్రాఫ్ట్స్ అందరికీ ఇదే ఉంటుంది. కానీ మీ విషయానికి వచ్చేసరికి ఒక లేడీ
అంటే మీరు ఒక లేడీ టెక్నీషియన్ అనేసరికి ఏమిటంటే మీరు అందరికంటే ఫస్ట్ వెళ్ళాలి, అందరి తర్వాత రావాలి. కాకపోతే కంప్లీట్గా మీరు ఆఫ్ కెమెరా ఉంటారు. సో చాలా మందికి మీ కష్టం అనేది తెలియదు. అప్పట్లో ఎప్పుడైనా మీకు ఆ రిగ్రెట్ అనేది ఉండేదా? అయ్యో మేము ఇంత కష్టపడుతున్నాము అయినా మేము బయటికి రాలేకపోతున్నాము అని చెప్పి? అనిపిస్తుంది. ఏదైనా సినిమా బాగా హిట్ అయింది, బాగుంది అన్నప్పుడు చూడు మనం చేసాము, ఈ సినిమా ఇంత హిట్ అయింది, మనకి ఎక్కడ ఏం పేరు లేదు, మనం ఇంత కష్టపడ్డాం, ఈ టైంకి వెళ్తాము ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవరికైనా ఉంటుంది అది. మనకి ఒక గుర్తింపు రాలేదు అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ఇప్పుడు రంభా గారు అంత అందంగా ఉంటారు, ఆవిడ అంత అందంగా కనబడాలి. నేను ఆనాటి శ్రీదేవి నుంచి ఈనాటి శ్రీదేవి గారి వరకు అందరికీ చేశానండి. శ్రీదేవి గారు, వాణిశ్రీ గారికి కూడా చేశాను. అదే హల్లు అల్లుడు మూవీలో వాణిశ్రీ గారికి చేశాను. ఆవిడికి చేశాను. ఆవిడికి చేయడం, శ్రీదేవి గారికి చేయడం అంటే నా అదృష్టం. శ్రీదేవి ఫస్ట్ షూటింగ్ ఉందండి హిందీ మూవీ అని అన్నారు. అంటే లేదండి ఫీవర్లో ఉన్నా అని చెప్పాను. ఆర్టిస్ట్ ఎవరైనా శ్రీదేవి గారు అంటే 5 నిమిషాల్లో వస్తున్నానండి, నాకు రెమ్యునరేషన్ కూడా వద్దని చెప్పాను నేను. అంటే ఆవిడికి చేయటం అంటే నేను అదృష్టంగా భావిస్తా కదండి. ఏం చేశారు? జుదాయి మూవీ కిచెన్ సాంగ్ ఉంటుంది కదా, ఇక్కడ చేశారు. అది హైదరాబాద్ లో వాళ్ళ హెయిర్ డ్రెస్సర్ రాలేదు, అది నా అదృష్టం. నేను వెళ్ళి చేశాను అనమాట. అప్పుడు సూపర్ పూనం దిల్లను శ్రీదేవి గారు ఇద్దరికి చేశాను ఆ మూవీలో. కానీ శ్రీదేవి గారు ఇప్పుడు మామూలుగా ఆ శ్రీదేవి గారి దగ్గర నుంచి ఈ శ్రీదేవి గారి వరకు అందరికీ చేశానని చెప్పేసి అంటున్నారు. మధ్యలో ఎంతో మంది హీరోయిన్స్. కానీ మీరు ఎప్పుడు అనిపించలేదా, అంటే మీరు చాలా బాగున్నారు, మీకు ఎప్పుడు అనిపించలేదా నేను ఇలానే ఎందుకు ఉండాలి, కెమెరా ముందుకు వద్దాము? ఒక నిమిషం, నేను ఇప్పుడు అర్థం తెచ్చుకుంటానండి. ఎందుకు అర్థం ఇప్పుడు దాకా థాట్ రాలేదండి. కనీసం మా ఆయన కూడా పొగడలేదు ఎప్పుడు నన్ను. నేను చెప్తున్నాను కదా, మీకు మనకు మనం ఎప్పుడైనా కానీ అందంగానే కనిపిస్తాం అద్దంలో చూసుకున్నప్పుడు. మీకు ఎప్పుడు అనిపించలేదా? లేదండి. ఒక హోమ్లీ లుక్, చక్కగా కనబడుతున్నారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ 2 పిల్లలు, మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నా కానీ యంగ్ గా ఉన్నారంటే అప్పుడు ఇంకా ఎంత అందంగా ఉండండి. మా పిల్లలకి తొందరగా మ్యారేజెస్ చేసేసానండి. మా పాపకి 18, అట్లా మా పిల్లలకి తొందరగా మ్యారేజెస్ అయిపోయినాయి. నాకు 37 years కి అల్లుడు వచ్చాడు. అలా అందుకని మేము యంగ్ ఉన్నా, వాళ్ళు కూడా యంగ్ ఉన్నారు, హ్యాపీ అన్నమాట. మీరు చాలా తొందరపడ్డారు. అవును. మరి మీ పెళ్ళి ఎప్పుడైంది? ఎన్ని ఇయర్స్ అయింది? నాకు 17 కి మ్యారేజ్ అయిందండి. 16 ఎండింగ్ లో మ్యారేజ్ అయింది, 17 ఎండింగ్ లో మా బాబు, 19 కి పాప. చేసుకుంది లవ్ మ్యారేజ్ అనుకున్నాను. లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్ 17 కి ఎలా చేసుకున్నారు? మినిమం మేజర్ అవ్వాలంటే అప్పుడు ఇవన్నీ తెలియదు కదండి. మళ్ళీ March 9th కి పరిచయం, April 1st కి పెళ్లి చేసుకున్నాం. అంటే ఎన్ని డేస్ లో చేసుకున్నాం చూడండి పెళ్లి కూడా. March 9th కి పరిచయం, April 1st మ్యారేజ్, సేమ్ అదే మంత్ లో. దారుణం అండి. డేస్ చూడండి, దారుణం. 1 month కూడా లవ్ చేసుకోలేదు. ఇదేం లవ్ అండి? మరి రోజు పార్కులు ఎమ్మటి సినిమాలు ఎమ్మటి తిరగడం ఎందుకులే అని ఇంట్రెస్ట్ ఉంటే పెళ్లి చేసుకుందాం చేసేసుకున్నాం అంతే. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? ఆయనేనండి నన్ను ప్రపోజ్ చేశారు. అవునా? సార్ ఎలా పరిచయం మీకు అసలు? ఆయన మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు మా ఊర్లో. అలా ఊర్లో పరిచయం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మూవీస్కి వచ్చారు. తర్వాత ఇంకా నేను ఇక్కడికి వచ్చాము ఇండస్ట్రీకి. సో మంచి ఆదర్శవంతమైన జంట అనుకోవచ్చు మిమ్మల్ని. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, పాపం అసలు ఆయన ఏం మాట్లాడట్లేదు, మొత్తం మాట్లాడతారు, ఆయన కూడా మాట్లాడతారు. అండ్ అసలు మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి రావడానికి రీజన్ ఎవరు మ్యామ్? అసలు మీకు అంటే మీరు ఫస్ట్ మీ ఊర్లో అంటే ఎక్కడ మీది? జగ్గేపేట అండి, కృష్ణాజీ. సో ఇప్పుడు మీ జగ్గేపేట. సో జగ్గేపేటలో పుట్టి జగ్గేపేట నుంచి హైదరాబాద్ రావడానికి రీజన్ ఏంటి? హైదరాబాద్ రావడానికి రీజన్ అంటే ఆయన వచ్చేసారు. ఆయన ఇక్కడ ఒక సినిమా మొదలెట్టారు, సినిమా చేస్తా ఉన్నారు. సరే అని చెప్పి ఇంకా నేను కూడా వచ్చేస్తానని వచ్చాను. నాకు ముందు నుంచి కొంచెం పిల్లల్ని రెడీ చేయడం అన్నా, జడ్లు వేయడం అన్నా, ఇలాంటివన్నా, ఇంటి పక్కన ఎవరి ఇంట్లో ఉన్న ఫంక్షన్ ఉంటే అందరికంటే ఫస్ట్ నేనే వెళ్ళిపోయేదాన్ని వాళ్ళని రెడీ చేయడానికి. అలా ఇంట్రెస్ట్. సరే అని చెప్పి ఇంకా పార్లర్లో జాయిన్ అవ్వను నేర్చుకోవడానికి. ఆ పార్లర్లో జాయిన్ అప్పుడు శోభ గారని మీకు తెలిసే ఉంటది, హెయిర్ డ్రెస్సర్ నరేష్ గారి ఐడియా ఉన్నారు. ఆ శోభక్క వాళ్ళది పార్లర్ ఉండేది. వాళ్ళ సిస్టర్ మా గురువు పుష్పలత గారని ఇప్పుడు కూడా వస్తూ ఉంటారు. మొన్న మా కోడలికి వడిబియ్యం పోసారు ఆవిడ, నా కూతురు అని చెప్పి. చాలా మంచి ఆవిడ మా గురువు. ఆవిడ దగ్గర పార్లర్లో వర్క్ నేర్చుకున్నాను. దాని తర్వాత ఒక రోజు పీటీవీ స్టూడియో అని ఉండేది ప్రభు గారిది నారాయణగూడలో. వాళ్ళ దగ్గర ఎవరో మేకప్ మెన్ రాలేదు, ఒక క్విజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది, 40 మంది ఆర్టిస్టులు ఉన్నారు, అర్జెంటుగా మేకప్ కావాలి అని నా పార్లర్కి వచ్చారు, తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పారని. వస్తే అలా వెళ్ళాను. శృతి, అశోక్ రావు గారు, అచ్యుత్, హేమ, వీళ్ళందరూ ఉన్నారు ఆ రోజు. వాళ్ళందరికీ మేకప్ చేసేది ఒకే రోజు నాకు అదృష్టంలాగా దొరికింది. మేకప్ చేసి తర్వాత అప్పుడు ఫోన్స్ అంతా లేవు, మాకు ల్యాండ్ లైన్ కూడా లేదు, మాకు పక్కన పీపీ ఫోన్ ఉండేది. వాళ్ళ నెంబర్ అడిగారు, నెంబర్ ఇచ్చాను. వస్తూ ఒక 500 రూపీస్ వాళ్ళు కవర్ ఇచ్చారు. ఒకటి కవర్ ఇస్తే ఆటో ఎక్కి ముందు ఫస్ట్ చేసిన కవర్ చింపి ఎంత ఇచ్చారని చూసాను.
అమ్మో 500 అంటే మాటల అబ్బాయి ఇలా నెలకు 2-3 దొరికితే ఎంత బాగుండని ఆలోచిస్తూ వెళ్ళా. అసలు ఒక 3 రోజులు అదే ఉండిపోయింది మైండ్లో. 500 రూపీస్ ఒక రోజు, అసలు ఒక 6-7 అవర్స్ వర్క్ చేస్తే 500 రూపీస్ అంటే మరి 35 years బ్యాక్ చాలా గ్రేట్. ఇంకా ఆ రోజు అనుకున్నా అబ్బాయి ఇలా మేకప్స్ చేస్తే బాగుంటుంది కదా, హెయిర్ స్టైల్స్ మేకప్స్ అనుకొని సరే పార్లర్ రన్ చేస్తూ ట్రై చేస్తే ఇప్పుడు ఒక సీరియల్కి వచ్చాను. ఇంకా వాళ్ళ త్రూనే ఆ రోజు వర్క్ బాగా చేశానని చెప్పి మళ్ళీ ఒక సీరియల్కి పిలిచారు. ఆ సీరియల్ ప్రేమ్ సాగర్ అని దూరదర్శన్ మేకప్ మెయిన్, ఆయన ఇప్పుడు కూడా స్టిల్ రన్నింగ్. ఆయన దగ్గర అసిస్టెంట్కి వెళ్ళాను. డబ్బులు అంటే పెద్దగా ఏమి ఇవ్వరు, రోజుకు ఒక 30 రూపాయలు 40 రూపాయలు కన్వీనియన్స్ ఇస్తారు అన్నాడు. డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, నేను వర్క్ ఇంప్రూవ్ చేసుకోవాలి, నాకు ఇంట్రెస్ట్ వస్తా అన్న. ఒక 1 month చేసిన తర్వాత బాగా చేస్తున్నాను అని చెప్పి సరే రోజు 100 రూపాయలు ఇప్పిస్తానులే అన్నారు. డైలీ 100 రూపీస్ అంటే 3000. ఓకే బాగుంది అని. అప్పట్లో డైలీ 100 రూపీస్ 100 రూపీస్ అంటే చాలా ఎక్కువ. అదే మా హస్బెండ్ కి అప్పుడు 1200 1300 శాలరీ ఫస్ట్. అప్పుడు నాకు 3000 వచ్చింది. ఇంకా అప్పుడు బాగుంది అనుకున్నాను. ఒక రోజు మేకప్ మెన్ బయటికి వెళ్ళారు, మన ప్రదీప్ గారు ఉన్నారు కదా, ఐడియా ఉందిగా ప్రదీప్ గారు. అంతేగా ప్రదీప్, పెళ్లి చూపులు సీరియల్ జరుగుతుంది. మల్లిక గారు కదా హీరోయిన్. మల్లిక గారు, రఘు కొంచెం ఉన్నారు కదా వాళ్ళ మిస్సెస్ హీరోయిన్ అందులో, కరుణశ్రీ. అయితే ఈయనకి గడ్డం పెట్టాలి, 3 days మాసిపోయిన గడ్డం అంటారు కదా, అలా. మేకప్ మెన్ లేడు, అప్పుడు ఫోన్ లేవు, ఎక్కడికి వెళ్ళండి బయటికి వెళ్ళారన్న. మరి గడ్డం అన్నారు, సరే నేను పెడతాను సార్ అన్న. ఒక ఇంట్లో షూట్ జరుగుతుంది, వాళ్ళ దగ్గర టీ పొడి తీసుకొని ఆ టీ పొడితో 3 రోజులు గడ్డం పెట్టాను. వ్యాజ్లైన్ పెట్టేసి ఆ టీ పొడి ఇలా చేస్తే ఒక 3 days మాసిపోయిన గడ్డంలా వస్తుంది. అయితే అందరు క్లాప్స్ కొట్టారు. నేను ఎలా వస్తే నాకు టెన్షన్ ఉంది. అందరు క్లాప్స్ కొట్టారు, బాగుందని. ఇంకా మేకప్ మెన్ వచ్చాడు 1/2 hour తర్వాత, అరే నీ సీట్ చిరిగిపోయింది, ఇంకా ఉషాని పర్మనెంట్ ఇక్కడ నువ్వు వద్దని చెప్పి ఏడిపించేశారు అందరూ. ఇంకా అలా దాని తర్వాత ఎండమావులు, ఆగమనం సీరియల్స్కి వెళ్ళాను. ఆగమనం కూడా మంజులా నాయుడు, బిందు నాయుడు గారు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే నాకు వర్క్ బాగా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్. ఇంకా అట్లా ఎక్కడికైనా ఏదైనా తెలియని అవతల వాళ్ళని అడగడం కానీ, నేర్చుకోవడం కానీ, లేదా వాళ్ళకి ఫ్రీగా వర్క్ చేయడం కానీ అలా చేస్తూ వచ్చేదాన్ని. అసలు ఎలా మొదలైంది, ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ఒక జగ్గేపేట లాంటి కృష్ణా జిల్లాలో ఒక ఊర్లో పుట్టిన మీరు. అఫ్కోర్స్ జగ్గేపేట అంటే అది మంచి టౌన్ అనుకోండి, ఇప్పుడు టౌన్ అనుకోండి, అప్పుడు ఊరే కదా. ఊరేనా? అంతే కదా. ఓకే. సో అలాంటి ఒక ప్లేస్ లో నుంచి హైదరాబాద్ వచ్చి ఇంత కష్టపడి ఇంతమంది ఆర్టిస్టులతో వర్క్ చేయడం అంటే ఎంత పెద్ద విషయం అది. అంతే, రియల్లీ అది బ్లెస్సింగ్ అనుకోవచ్చేమో మీకు. అంటే దానికి కూడా కారణం ఉంది. నాకు మా ఊరు దగ్గర ముత్యాల అని ఒక ఊరు ఉంది, ఆ కోటలో షూటింగ్స్ జరుగుతుంటాయి అప్పుడప్పుడు. కోటలో జరుగుతుంటాయి. మా మదర్ క్లాస్మేట్ బ్రహ్మం గారు అని ఉన్నారు, ఆయన మంజీరనాథం అని ఒక సినిమా చేశారు, నెలవంక అని ఒక సినిమా చేశారు. ఆ నెలవంక సినిమా, మంజీరనాథం ఇవన్నీ షూటింగ్స్ జరిగేటప్పుడు రోజు సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేదాన్ని. మార్నింగ్ టు ఈవినింగ్ అక్కడే ఉండేదాన్ని, షూటింగ్స్ అంతా చూస్తూ ఉండేదాన్ని. ఇంకా వాళ్ళందరినీ చూసి ఇలా చేస్తే బాగుండదు. మా ఆంటీ ఒక ఆవిడ ఉన్నారు, అందులో యాక్ట్ చేశారు నెలవంక మూవీలో. ఇంకా అట్లా కొంచెం మనకి ఫీల్డ్ మీద ఇష్టం కూడా ఉంది, కాకపోతే ఇంకా అన్ని కలిసి వచ్చింది. అంటే జనరల్ గా మీకు అంటే మీది పుట్టింది మొత్తం అంతా మీరు జగ్గేపేటే కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను. ఆర్టిస్టులని ఏదో ప్రపంచం చాలా పెద్దది అంటారు చూసారా, కానీ ప్రపంచం నిజంగా పెద్దది కాదు. నేను ఈ మధ్యకాలంలో చాలా మంది ఆర్టిస్టులతో ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు ముత్యాల, జగ్గేపేట, దొండపాడు, పెనగంచిప్రోలు, మేల చెరువు, కోదాడ ఆర్టిస్టులు మొత్తం అక్కడ కాంతారావు గారు, అదే కదా, ఆయన అప్పట్లోనే గుర్రం మీద తిరిగేవాళ్ళంట. వాళ్ళ మిస్సెస్ మా అమ్మమ్మ ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటి అంటే మా అమ్మ కూడా మీకు ఎలా తెలుసు చెప్పండి. మీ అమ్మగారు అప్సరా థియేటర్ ఉంది, అది మా పాప వాళ్ళ మామగారు వాళ్ళదనమాట. అందులో పార్ట్నర్స్ అనమాట గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, మీ తాతగారు. మా తాతగారు. మీ అమ్మగారు బాగా తెలుసు నాకు, కుమారి. అది కోఇన్సిడెంటల్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరి పేర్లు తెలుసుకోవడం వల్ల మేడము మా మమ్మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పేసి నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది. మీ అమ్మగారు చాలా అందంగా ఉంటారు, అసలు ఎంత క్యూట్ గా ఉంటారు. మీ అమ్మగారు అంత తెల్లగా ఉన్నారు, మీరు నల్లగా ఉన్నారు. మీ అమ్మగారు ముందు, ఆవిడ అందం ముందు మీరు ఏం కనిపించట్లేదు. మా కెమెరామెన్స్ అందరూ ఏదో నేను తెల్లగా ఉన్నానని చెప్తారు, నాకు ఇవాళే తెలిసింది నేను తెల్లగా లేనట్టు. మీ అమ్మగారి ముందు మీరు కలర్ లేనట్టే కదా. అంతే. మా అమ్మ, అదే మేము ముగ్గురం ఆడపిల్లలం, కానీ మేము ఏంటికి ఫంక్షన్ కి వెళ్ళినా గానీ మీ అమ్మ ఎవరైనా అమ్మగారు లాగా ఉన్నారా? తెల్లగా లేరు అంతే. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ మా అమ్మ ఫ్రెండ్స్ కానివ్వండి, మా అమ్మ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫస్ట్ ఏంటమ్మాయి నువ్వు వాళ్ళ అమ్మాయివా, ఏమైనా మీ అమ్మందో నీకు రాలేదమ్మా అని చెప్పేసి అంటారు. ఇదే డైలాగ్ ని నేను హైదరాబాద్ వచ్చి 37-40 years అవుతుంది. 40 years బ్యాక్ చూసి కూడా నాకు ఇంకా పేరు గుర్తుంది, మీ అమ్మగారు గుర్తున్నారంటే మరి తెలుసు కదా. చాలా అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా అమ్మ పేరుతో సహా మీరు వెంటనే చెప్పేసరికి అబ్బా అసలు అని చెప్పి నేను షాక్ అయిపోయాను. మీరు కూడా షాక్ అయ్యారు కదా నేను ఆవిడ కూర్చుందని
ఉంటది కదా. అవును. అది ఇది కోఇన్సిడెంటల్ నిజంగా, ఇది స్క్రిప్టెడ్ కాదు, ఇది కంప్లీట్ గా కోఇన్సిడెంటల్. ఓకే, సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. అసలు ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా ఇప్పటి వరకు, లైక్ అంటే ఇండస్ట్రీలో మీరు రాకముందు? నేను రాకముందు ఫస్ట్ మా హస్బెండ్ ఉన్నారు మా ఫ్యామిలీలో. నో హస్బెండ్ కాదు, హస్బెండ్ అంటే ఇక్కడికి వచ్చాక మీరు మ్యారేజ్ చేసుకున్నారు. పిన్ని ఉన్నారు, మా అమ్మ వాళ్ళ చెల్లి. ఏం చేసేవారు? ఆర్టిస్ట్. నెలవంక సినిమాలో కూడా యాక్ట్ చేశారు, చాలా సినిమాల్లో చేశారు. ఓకే, చాలా సినిమాల్లో చేశారు. అందుకే చెన్నై కూడా వెళ్ళేదాన్ని అప్పుడప్పుడు హాలిడేస్ లో. తమిళ్ బాగా మాట్లాడతాను అలా. అంటే అప్పుడు చిన్నదాన్ని, 4th క్లాస్ 5th క్లాస్ లో ఉన్నప్పుడు వెళ్ళాను, కానీ అప్పుడు పెద్ద మనకి అంత తెలియదు. తర్వాత తను మ్యారేజ్ అయ్యి మానేశారు. ఇంకా మా తర్వాత మా హస్బెండ్ స్టార్ట్ చేశారు. మా హస్బెండ్ కూడా చేశారు. తమ్ముడిది ఫిలిం ఇన్స్టిట్యూట్ ఉంది. ఇంకా ఫిలిం ఇన్స్టిట్యూట్లో కూడా మా హస్బెండ్ ఒక 15 years యాక్టింగ్ మాస్టర్గా ఉన్నారు. ఇంకా సీరియల్స్ చేసేటప్పుడు ఓడియన్ థియేటర్లో ఫ్రెండ్ వాళ్ళది షూటింగ్ జరుగుతుంది, అది చూశాను. చూసి ఇంకా వాళ్ళు మా హస్బెండ్కి ఫ్రెండ్స్ అనమాట. ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ సినిమా ఉంటే నేను హెయిర్ స్టైల్స్ నేను చేస్తాను అని చెప్పా. చెప్తే వాళ్ళు నిజంగా 6 months తర్వాత మళ్ళీ సెకండ్ మూవీ స్టార్ట్ చేశారు. సెకండ్ మూవీ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ నన్ను పిలిచారు. హలో అల్లుడు ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, చిక్కటపల్లిలో వాళ్ళది హోటల్ ఉండేది, ఆ హోటల్ వాళ్ళదనమాట సినిమా. ఇంకా ఆ సినిమా చేసేటప్పుడు తొందరగానే ఆ సినిమా చేసేటప్పుడు భరత్ గారి సినిమా తపస్సు చేశాను. తర్వాత ముద్దాయి ముద్దుగుమ్మ, ఇంకా నిన్నే పెళ్ళాడతా, మామిడాకులు, ఇంకా మొత్తం అన్ని. తర్వాత మామిడాకులు సినిమా కూడా నాకు బాగా. నిన్నే పెళ్ళాడతా కృష్ణవంశీ గారి మూవీ అది. ఓకే, నిన్నే పెళ్ళాడతా, మామిడాకులు ఈవి సత్యనారాయణ గారు. ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ అందరితో మీరు వర్క్ చేశారు. మామిడాకులకి ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అందరూ భయపెట్టారు, ఈవి గారు కొట్టేస్తారు, తిట్టేస్తారు, ఆయనకి అనుకున్నట్టు రాకపోతే. అంటే నేను నాకు వెళ్ళటమే ఆయన ఒక మలయాళీ మ్యాగజైన్ లో ఒక పిక్ ఇచ్చారు నాకు. ఆ పిక్ ఇచ్చి నాకు అమ్మాయి మిస్ ఇండియా గెటప్ యాజ్ ఇట్ ఈస్ ఇలా రా అంటే, ఇప్పుడైనా మీరు మామిడాకుల సినిమా ఉన్నప్పుడు క్లిప్పింగ్ చూడండి. రచన కాకుండా వేరే హీరోయిన్ ఉంటారు రామ్దా హోటల్లో. అది అక్కడ అప్పట్లో గంటకి 30,000 40,000 అనమాట షూట్ కి. 4 hours పర్మిషన్. ఈ 4 hours లో నువ్వు రెడీ చేయాలి, మేము షూట్ చేయాలి. అదేదైనా తేడా వస్తుందంటే మళ్ళీ దానయ్య గారు ప్రొడ్యూసర్. అయితే నన్ను వీళ్ళందరూ భయపెట్టారు. ఆయన ఇప్పటి నుంచి, దానికి ముందు నుంచే ఉన్నారండి. నేను వాళ్ళ చాలా సినిమాలు చేశానండి, గంగతో రాంబాబు వరకు ఆయనే కదా. అసలు పూరి గారు ఫస్ట్ మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఏ మూవీకైనా మీరు సెంటిమెంట్ అని విన్నాను. అవునండి, బాగా. చిరుత, దేశముద్రు, పోకిరి, అమ్మ నాన్న తమిళమే. ఆయన కొత్త హీరోస్ ఆల్మోస్ట్ ఎంతమందిని ఇంట్రొడ్యూస్ చేశారో అంతమందికి నేను చేశానండి ఫస్ట్. పూరి గారు అంటే పూరి గారికి ఇంకా మీరు పర్సనల్ అనుకోవచ్చా? ఆయన ఒక దేవుడు, ఒక అన్న, ఒక ఫ్రెండ్, దేవుడు అన్ని. ఎలా ఉంటారు అసలు పూరి గారు? అంటే జనరల్ గా పూరి గారు మాకు తెలిసినంత వరకు ఏంటంటే చాలా ప్రాక్టికల్ మెంటాలిటీ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఆయన చూస్తాము, కొటేషన్స్ వింటాము ఆయనవి. నేనైతే సార్ని ఎప్పుడు కుదురుతుందో తెలియదు, కానీ నేను ఇక్కడికి వచ్చేసి ఆ టైంకి ఆయన ముంబై షిఫ్ట్ అయిపోయారు. సో జనరల్ గా అసలు పూరి సార్ ఎలా ఉంటారు? ఎందుకంటే మీరు చాలా లాంగ్, మీ ఇద్దరు చాలా లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్. బాగా. పూరి గారు ఏంటి, వాళ్ళ వైఫ్ కూడా అండి, లావణ్య గారు బంగారం. అంటే మామూలుగా ఒక ఇంట్లో వైఫ్ హస్బెండ్ 100% బాగుంటారు, ఒక 70-80% వైఫ్ కానీ హస్బెండ్ కానీ తేడా ఉంటారు. కానీ వాళ్ళకి దేవుడు నిజంగా ఇద్దరు 100% బంగారం. ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు వచ్చి అడగక్కర్లేదండి, వీళ్ళు ఎదురెళ్ళి పెట్టేసి వస్తారు. ఒకళ్ళు లేకపోయినా అప్పు చేసైనా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. బయట పెట్టరు, మేము ఇది చేసాం, మేము అది చేసామని. మళ్ళీ పాప ఎవరికి ఏది చెప్పుకోరు, ఆవిడ చాలా చేస్తారు. లావణ్య గారు సార్ అయినా మేడం అయినా, ఇప్పుడు మేము అక్కడ వర్క్ చేస్తున్నాం కనుక సార్ మాకు చేయడం వేరు, ఆవిడ వైఫ్, ఆవిడ మాకు చేయాల్సిన అవసరం లేదు, అయినా ఆవిడ కూడా హెల్ప్ చేస్తారు. మా ఇంట్లో పెళ్ళిళ్ళున్నా ఏదున్నా నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఆవిడ నిజంగా ఎప్పుడు ఎక్కడున్నా బాగుండాలి. పిల్లలైన ఆవిడైనా దేవుడు వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటా. పిల్లలైతే సాటర్డే సండే వస్తే మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. బాగా చిన్న పిల్లలు 3rd 4th నుంచి బాగా. సారైనా మేడం అయినా అసలు ఓమ్మ తల్లి రా ఏం చేస్తున్నావు, బోర్ కొడుతుంది వచ్చాయని పిలిచేవాళ్ళు. సారైనా మేడం అయినా షూటింగ్ లేకపోయినా అక్కడే ఉండేదాన్ని. ఆఫీసు ఇల్లు ఎప్పుడు అక్కడ. అంటే ఇక మాకు మార్నింగ్ లేసామంటే నైట్ వరకు అదే మాకు ప్రపంచం. అంటే నిజంగా కాలేజ్ లైఫ్ ఇలా ఉంటుందని నాకు తెలీదు. నేను కాలేజ్కి వెళ్ళలేదు, 10th వరకే చదివాను. పూరి గారి లొకేషన్లో ఉన్న ప్రతి మెంబరు డైలీ కాలేజీకి వెళ్తున్న ఫీల్డ్లోనే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ నాది వర్క్ అన్నట్టు ఫీల్ అయ్యి వర్క్ చేస్తారు. అందరూ అలా ఉంటారు, ఆయన అలా చూసుకుంటారు.
ఓకే. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కానీ అంటే ఒక కొటేషన్ ఉంటుంది, ఎంత ఎదిగినా ఒదిగుండాలి అని చెప్పేసి. సో పూరి గారు అనే వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయనతో పాటు వర్క్ చేసిన చాలామంది టెక్నీషియన్స్ కానివ్వండి, ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కానివ్వండి, చాలామంది ఆర్టిస్టులు మాకు చెప్పింది ఏంటి అంటే ఒక్క జగ్గు అంటే జగ్గు అంటారు కదా చాలా మంది, ఇండస్ట్రీకి వచ్చిన డే 1 ఎలా ఉన్నాడో డబుల్ స్మార్ట్ చేసినప్పుడు కూడా అదే జగ్గు ఉన్నాడు, జగ్గులో ఎటువంటి మార్పు రాలేదు అని చెప్పేసి అంటారు. ప్రపంచం మారుతుంది కానీ ఆయన అలాగే ఉన్నారు. ఓకే అంతే. కాకపోతే గట్టిగా దెబ్బలు తింది కూడా ఇండస్ట్రీలో ఆయనే కదా, బాగా సంపాదించింది ఆయన, డైరెక్టర్స్ లో బాగా పోగొట్టుకుంది కూడా ఆయనే అని చెప్పేసి అంటారు. అది నిజమేనా? నిజమే. నిజమే. అంటే కొంత ఫ్రెండ్స్ నమ్మి ఎక్కువ నమ్మేసేయడం వల్ల కొంచెం, అంటే అందరూ మన వాళ్ళే అనుకుంటారు, ఎవరో ఒకళ్ళు దెబ్బ కొడతా ఉంటారు కదా, నమ్మితేనే కదా ఈజీగా మోసం చేయగలుగుతారు. నమ్మే వాళ్ళు అంటే మోసపోయే వాళ్ళదే తప్పు అని చెప్పేసి అంటారు ఎప్పుడైనా, కానీ నమ్మించడం మోసం చేయడం కాదంట తప్పు. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అదే, మోసగించేవాడు తెలివైనవాడు, మోసపోయినవాడు బుద్ధిమంతుడు, అంతే. ఓకే. కానీ మీ ఇంట్లో జనరల్గా ఏంటంటే మీరున్న ఫ్యామిలీలో యాక్చువల్గా నాకు తెలుసు మీది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అని చెప్పేసి, సో మీ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ఇండస్ట్రీ అనేసరికి జనరల్గా ఇప్పటికీ కూడా ఇండస్ట్రీ అనేసరికి చాలా రూమర్స్ ఉంటాయి. అఫ్కోర్స్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆర్టిస్టులే, అదేంటో అనేది నిజం మీకు తెలుసు. కాకపోతే ఒక ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు? కొన్ని రోజులు నేను సినిమా ఫీల్డ్ వర్క్ చేస్తానని చెప్పేదాన్ని కాదు, అప్పట్లో కొంచెం కామెంట్ చేసేవాళ్ళు, సినిమా ఫీల్డ్ సినిమా వాళ్ళ, ఎందుకంటే ఏ సంక్రాంతికో దసరాకో ఇంటికి వెళ్తే ఆటోమేటిక్ గా ఈ అమ్మాయి సినిమాల్లో ఉందంట అని చెప్పేసి మాట్లాడుకునే వాళ్ళు. మేము తెర వెనుక ఉంటాం కనుక పెద్దగా తెలియదు, తర్వాత తెలుసు. ఇప్పుడు అందరికి కొంచెం అప్డేట్ అయిపోయారు కనుక ఇప్పుడు అంత చదువుకున్న వాళ్ళు, బాగా ఆలోచించేవాళ్ళు, మంచి ఫ్యామిలీస్ నుంచి అందరూ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు టెక్నీషియన్స్ అయింది, ఇప్పుడు కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారు లేడీస్? అప్పట్లో లేడీస్ ఎవరు ఉండేవాళ్ళు లేరు. కెమెరా డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ అన్ని డిపార్ట్మెంట్స్ లోకి వచ్చేసారు. కానీ అసలు మీరు ఎలా అనుకున్నారు, లైక్ అంటే ఒక హెయిర్ స్టైలిస్ట్ గా, ఒక మేకప్ ఉమెన్ గా ఉండాలి ఇండస్ట్రీలో అంటే? మేబీ అంటే ఇక్కడ అందరూ కూడా జెంట్స్ డామినేషన్ ఎక్కువ. ఇప్పుడు కృష్ణ గారికి చూసినా, రామారావు గారికి చూసినా, పెద్ద టాప్ హీరోస్ అందరికీ కూడా ఆ టైంలో మీరు వచ్చినప్పుడు కృష్ణ గారు మంచి హీరో, సో ఆ టైంలో వీళ్ళందరికీ కూడా జెంట్సే ఉన్నారు మేకప్ కి. కానీ మీరు ఒక లేడీ, మీరు ఇండస్ట్రీకి వచ్చి అసలు ఎలా సక్సెస్ అవుతా అంటే? నేను మూవీస్ కి హెయిర్ స్టైల్స్ కదా, మేకప్ లేదు. మేకప్ అంటే ఎప్పుడైనా ఫారెన్ వెళ్ళినప్పుడు సాంగ్స్ లో ఏదైనా అవసరం అయితే హెల్ప్ చేస్తాం కానీ మేకప్ అయితే లేదు మూవీస్ కి. సీరియల్స్ కి అంతా మేకప్ హెయిర్ ఉండేది, సినిమాలకన్నీ హెయిర్ స్టైల్స్. ఆలీ గారికి ఆల్మోస్ట్ లేడీ గెటప్స్ ఎన్ని సినిమాల్లోనే, మోస్ట్లీ చాలా సినిమాలు నేనే చేశాను. బాబు మోహన్ గారికి చేశాను, మా బ్రహ్మానందం గారికి చేశాను, ఇట్లా వినీత్ గారికి చేశాను. చాలా మంది ఆర్టిస్టులకి లేడీ గెటప్ అంటే ఫస్ట్ నేనే వెళ్ళేదాన్ని. వినీత్ గారికి ఏ మూవీ? ప్రేమ పల్లకి. ప్రేమ పల్లకి, ఓకే. అట్లా చాలా సినిమాలు లేడీ గెటప్స్ ఉండేవన్నీ మోస్ట్లీ నేనే చేసేదాన్ని అందరికి. ఆలీ గారిని మన చిరుత మూవీలో చూస్తే అసలు ఆ నచ్మి క్యారెక్టర్ లో అసలు అబ్బాయి కుళ్ళొచ్చేసేస్తుంది, ఎంత అందంగా ఉన్నారు ఆలీ గారు అని చెప్పేసి. మిస్టర్ మాయగాడ్ అని ఒక సినిమాకి లేడీ గెటప్ చేశాను ఆయనకి. తర్వాత అలా ఒక 4-5 సినిమాలు చేస్తున్నాం. సూపర్. అండ్ బ్రహ్మానందం గారు కూడా అంతే, లేడీ గెటప్ లో చాలా అందంగా కనబడుతూ ఉంటారు. అంటే కొంతమందికి కొన్ని గెటప్స్ చాలా అద్భుతంగా సెట్ అవుతాయి. సో అందులో అసలు నిజంగా అంటే లైక్ నాకు అనిపిస్తుంది కదా, మీ చెయ్యి నిజంగా చాలా గొప్పది. అంటే ఒక మనిషిని అంత అందంగా తీర్చిదిద్దాలి అంటే మేకప్ మ్యాన్స్ అవనివ్వండి, హెయిర్ స్టైలిస్ట్ అవనివ్వండి, ఎందుకంటే ఇవి రెండు లేని మనిషిలో అందం ఎక్కడో. సినిమా స్టార్ట్ అయ్యే ముందు మెయిన్ టెక్నీషియన్స్, మేకప్ డిపార్ట్మెంటు, కెమెరా డిపార్ట్మెంటు, కాస్ట్యూమ్ డిపార్ట్మెంటు, అందరి డిపార్ట్మెంట్లని కూర్చోబెట్టుకొని డైరెక్టరు చెప్పేవాళ్ళు, సినిమా ఇది స్టోరీ, ఒక లైన్ చెప్పేవాళ్ళు మాకు. అంటే అది ఏడుపు క్యారెక్టరా లేకపోతే చనిపోయే క్యారెక్టరా, ఇలా అన్ని ఒక రోజు కూర్చోబెట్టి ఒక 2-3 అవర్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. దాన్ని బట్టి సినిమా మొత్తం వీళ్ళకి ఎలా ఉంటే బాగుంటుంది, సిచ్యువేషన్ పరంగా ఏం చేస్తే బాగుంటుంది అనేది అలా ఫాలో అయ్యేవాళ్ళం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మ 1వ తారీఖు షూటింగ్ చేస్తా ఉంటే బాంబే నుంచి వాళ్ళ హెయిర్ డ్రెస్సర్ వచ్చారు. ఈవీవి గారు ఏంటంటే ఎవరిని ఒప్పుకోరు, లోకల్లో మన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళే చేయాలని. ముంతాజీ అక్కడి నుంచి తెచ్చుకుంటే 3 days తిండికి లేని క్యారెక్టర్, కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంటుంది, ఫుల్ కర్ల్స్ పెట్టుకొని టాంగ్తో మంచి హెవీగా రెడీ వచ్చింది, పఫ్ పెట్టుకొని హైట్ పెట్టుకొని వస్తే ఈవీవి గారు మైక్లో ఉషాని గట్టిగా సార్. నేను ఫస్ట్ వెళ్ళి చెప్పాను, ఇది కాదమ్మా లుక్, ఇలా కాదు, బాగుండదురా, కొంచెం న్యాచురల్గా నువ్వు మామూలుగా హెయిర్ ఇలా అనుకొని ముడేసుకొని వెళ్ళిపో, బాగుంటుంది అని చెప్పాను. నేను ఉషా దీది ఐసవన్ అంది. ఓకే అన్న. ఎలాగైనా ఆయన పెట్టిన కాక నేను ఎక్కడ కింద ఉందని పైకి పరిగెత్తికెళ్ళా. వెళ్తే ఏంటిది ఇలా తయారు చేసామని చెప్పి ఇంకా
తెలుగులో ఆయన ఉన్న బూత్లోనే తిట్టేశారు. తిడితే 2 నిమిషాలు గప్పించి నేను కాదు సార్ బాంబే నుంచి దానికి అర్జెంట్గా బస్ టికెట్ వేసి పంపించేయండి అన్నాడు. ఇంట్లో 3 రోజులు తిండికి లేనప్పుడు ఎలా ఉంటావు అలా చేయండి, మళ్ళీ వెంటనే మార్చేసామన్నమాట. అలా వాళ్ళు ముందు మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కనుక మనకి ఏ సీన్కి ఎలా ఉంటుంది అనేది ముందే తెలిసిపోద్ది. ఇప్పుడు అలా లేదులేండి. అదే సెట్లోకి వచ్చే వరకు ఏం డ్రెస్ వేస్తారో తెలీదు, ఎలా రెడీ అవుతారో తెలియదు, ఏముంటుందో తెలియదు. అప్పటికి ఇప్పటికి అసలు చేంజెస్ ఏమున్నాయి అంటారు? అప్పుడు మిమ్మల్ని అందరినీ టెక్నీషియన్స్ అందరినీ కూర్చోబెట్టి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళు. ఆ మూవీ షూట్ ఎంత కాలం జరిగితే అంత కాలానికి సరిపడా హీరోయిన్ అంటే స్టార్టింగ్ ఇది ఉంటుంది, మిడిల్ లో ఇది ఉంటుంది, ఎండ్ లో ఇది ఉంటుంది, దీన్ని బట్టి మీరు ఇలా ఫాలో అప్ అయిపోవాలని ఫస్ట్ డేనే చెప్పేసేవాళ్ళు బిఫోర్ గానే. ఇంకా దాన్ని బట్టి కాస్ట్యూమ్స్ ఉంటాయి, దాన్ని బట్టి హెయిర్ ఉంటుంది, దాన్ని బట్టి మేకప్ ఉంటుంది, అలా ఉండేది. అమ్మ నాన్న తమిళమ్మే అమ్మాయి అండి నిజంగా ఆర్టిస్ట్ అంటే హ్యాట్స్. అస్సిన్ అసలు ఇంట్లో 2 రోజులు తిండికి లేని క్యారెక్టర్ మూగమ్మాయి అంటే అసలు నో హెయిర్ నో మేకప్. శివమణి అప్పటి నుంచి కూడా ఏదైనా క్యారెక్టర్ అంటే అసలు మీ ఎవరు అవసరం లేదు, ఇలా అనుకుని వెళ్ళిపోయేది అంతే. ఆ ఇల్లు తుడిచే సీన్ ఒకటి ఉంటుంది మూగమ్మాయి గారు, అసలు మేమే క్లాప్స్ కొట్టాము అక్కడ. అట్లా కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళు ఆ క్యారెక్టర్ పరంగా తెలుసుకొని చేస్తే చాలా బాగుంటుంది. వావ్, అసిన్ నిజంగానే చాలా మంచి ఆర్టిస్ట్ కదా. కానీ తెలుగులో మంచి టైంలో ఆవిడ బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ తొందరగా మ్యారేజ్ చేసుకుని తమిళమ్మాయి శివమణి ఒక 3-4 సినిమాలు చేశాను. పూరి సార్ డైరెక్షన్ లోనే 2 మూవీస్ చేసింది. వెంటనే నేనే చేశాను. ఆయన దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే హీరోయిన్ బాగా చేస్తుంది అంటే ఆయన వెంటనే మళ్ళీ ఆప్షన్ వెంటనే వేరే ఛాన్స్ ఇస్తారు. హీరోస్ అయినా అంతే, హీరోయిన్స్ అయినా అంతే, డెఫినెట్ గా ఇస్తారు. సో మీరు వర్క్ చేసిన వాళ్ళల్లో జనరల్ గా మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు? నేను చేసిన ఆర్టిస్టులు అందరూ నా ఫేవరెట్సే. పాత యాక్టర్స్ అంటే నాకు వాణిశ్రీ గారు, శ్రీదేవి గారు బాగా ఇష్టం. కాకపోతే వాళ్ళిద్దరికి చేస్తే నా కోరిక అయితే తీరిపోయింది. వాళ్ళు మహానటులు అంతే. నేను ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్, ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు వస్తున్నారు, చాలా అంటే పోటాపోటీగా ఉంది ఇండస్ట్రీలో. అసలు ఇప్పుడు ప్రెసెంట్ మీ ఫేవరెట్ ఎవరు? ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో బాగా చేసిన. అలా కాదుగా, జనరల్ గా ఏంటంటే మీరు సినిమాలోనే కాదు బయట కూడా చూస్తూ ఉంటారు. అంటే ఒక ఆర్టిస్ట్ ని రెడీ చేయడమే కాదు, వాళ్ళ లోపల అంటే ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఎలా ఉంటారు. ఇందాక మీరు అసిన్ గారి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అలానే ఒక ఆర్టిస్ట్ ఎలా ఉండాలి అనేది మీకు బాగా తెలుసు. మేమేంటంటే ఇలా ఒక ఇంటర్వ్యూ చేస్తాము, వాళ్ళ గురించి తెలుసుకుంటాం, వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తాము, అంతవరకు ఓకే. కానీ మేము అడిగితేనే మహానటి చేసింది కదండి హీరోయిన్ కీర్తి సురేష్, అమ్మాయి నా ఫేవరెట్. అంతేనా? ఓకే. నిజంగా మహానటి అప్పుడు సావిత్రి గారి యాక్టింగ్ చేసేది చూడలేకపోయాము. ఓహో అప్పట్లో ఇలా చేసిందని ఆవిడ ఊహించుకొని నేను సినిమా ఒక 100 సార్లు చూసింటానండి మహానటి మా ఇంట్లో. నాకు ఎప్పుడు నైట్ బోర్ కొట్టినా ఏమన్నా నేను అదే సినిమా చూస్తూ ఉంటా. అంటే సినిమా ఫీల్డ్ మీద ఇష్టం ఉండొచ్చు, ఆ అమ్మాయి మీద ఇష్టం ఉండొచ్చు, కానీ నేను తనతో వర్క్ చేయలేదు, కానీ నాకు ఇష్టం. మీకు అసలు ఎలా ఉండేదండి అంటే ఆర్టిస్టులు అనేసరికి హీరోయిన్స్ చాలా మంది, విజయశాంతి గారు ఇలాంటి వాళ్ళు కూడా ఏం చెప్తూ ఉంటారంటే ఇప్పుడంటే క్యారవాన్స్ అవి వచ్చాయి, అసలు అప్పట్లో క్యారవాన్స్ లాంటివి కూడా లేవంట కదా. ముగ్గురు నలుగురు ఆర్టిస్టులు ఒకే రూమ్ లో కూర్చొని చక్కగా మాట్లాడుతూ సరదాగా ఎవరి పని వాళ్ళందరూ హెయిర్ డ్రెస్సులు ఒక దగ్గర ఉండేవాళ్ళు, మేకప్ వాళ్ళు ఉండేవాళ్ళు, అలా చేసుకునేవాళ్ళు. తర్వాత వచ్చి ఒక రూమ్ లో ఇద్దరు, తర్వాత వచ్చి సపరేట్ రూమ్స్. ఇప్పుడు క్యారవాన్స్ కి వెళ్ళిపోయినాయి. అందుకే వీళ్ళకి బాండింగ్ ఉండదు. అప్పుడు ఉన్న ఎఫెక్షన్స్, పాత ఆర్టిస్టులు ఇప్పుడు కూడా ఎక్కడ కలిసినా చాలా ఎఫెక్షన్ గా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా కలుస్తారు కానీ అంత ఉండదు, ఎవరి వరకు వాళ్ళది అంతే. అంటే ఎందుకంటే విజయశాంతి గారు ఒక సందర్భంలో చెప్పారనమాట, వాళ్ళకి ఎక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా లేకపోతే కూడా చేసుకునేవాళ్ళు, కాస్ట్యూమ్ వ్యాన్ లో చేసుకునేవాళ్ళు, కాస్ట్యూమ్ వ్యాన్ లో జనరేటర్ ఉండే బ్యాక్ సైడ్ కూడా వెళ్ళిపోయి ఎక్కడైనా కొంత ప్లేస్ చాటుగా దొరికితే. నువ్వు వస్తావని సాంగ్స్ కి సిమ్రాన్ గారు మేము ఇలా క్లాత్ పట్టుకుంటే నేను డ్రెస్ చేంజ్ చేసుకునేవాళ్ళు. నువ్వు వస్తావని మూవీ అప్పటికి కూడా ఇంకా క్యారవాన్స్ లేవా? ఇక్కడ కాదు, మేము హంపి అటు వెళ్ళాము. టెంపుల్స్ లో సాంగ్స్ జరిగినప్పుడు చాలా పబ్లిక్ ఉన్నారు, ఒక మూలకి వెళ్ళిపోయి ఒక క్లాత్ అడ్డం పెట్టుకొని అలా నిలబడి కూడా పాప చేసుకునేవాళ్ళు. సిమ్రాన్ గారు ఎంత టాప్ హీరో. అసలు ఆవిడకి 5-6 సినిమాలు చేశానండి. కలుసుందర, సర్దుకుపదం రండి, నువ్వు వస్తావని. ఈ కలుసుందర చేసేటప్పుడు నాకు పరిచయం, సర్దుకుపదం రండి ఇవన్నీ చూసి తర్వాత నాకు నువ్వు వస్తావని సాంగ్స్ కావాలని 5 సాంగ్స్ 4 సాంగ్స్ చేశారు. ఆ సాంగ్స్ వరకు నన్ను అడిగి రిక్వెస్ట్ చేసి తీసుకెళ్లారు. సిమ్రన్ గారు యాక్చువల్గా మీరు నువ్వు వస్తావని మూవీ టైంలో ఆవిడ అప్పటికే చిరంజీవి గారు పాట కావాలా చేస్తున్నారు. సో షీజ్ ద టాప్ హీరోయిన్ ఆ టైంలో. ఆవిడ కూడా క్లాత్ పట్టుకుంటే డ్రెస్ మార్చుకునే చాలా మంది ఉన్నారు. ఎలా ఉంటారు సిమ్రన్ గారు అంటే? చాలా మంది ఇండస్ట్రీలో సిమ్రన్ గారు చాలా ప్రౌడ్ అంటారు. ఏం లేదండి, అలా కనిపిస్తారు అంతే. ఆవిడ హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే హాఫ్ అన్ అవర్ లో రెడీ అవుతారు, 15 minutes టైం ఇస్తే 15 minutes లో కూడా రెడీ అవుతారు. అంటే టైం బట్టి. ఇప్పుడు
తను ఎలాగంటే మేకప్ చేస్తూ ఉంటాడు, హెయిర్ చేస్తూ ఉంటారు, ఈలో కాస్ట్యూమ్ ఇంటో చూస్తే జ్యువెలరీ కూడా పెట్టేసుకుంటుంది. ఓకే. టైం వేస్ట్ చేయరు అసలు. బాగా 4 సాంగ్స్ చేశాను నేను. చాలా అసలు ఆవిడ హెయిర్ స్టైల్ వద్దు, ఊరికే క్యాజువల్గా స్ట్రైట్నర్ రోల్స్ అది. ఆ మేడం ఇంత దూరం నన్ను తీసుకొచ్చి నువ్వు హెయిర్ స్టైల్ చేయించుకోకపోతే నేను వెళ్ళిపోతాను. అప్పుడు కళ్ళలోనైనా కళ్ళగానే లేదా నువ్వు వస్తావన్న సాంగ్కి నాకు 5 minutesలో చేస్తామంది, 4 minutesలోనే చేస్తా అన్న. రెడీ ఉండే అవి తీసుకొచ్చి గబగబా స్ట్రింగ్స్ చేసేసి దానికి 4 పిన్నులు డెకరేషన్ చేసి పెట్టేసా. అమ్మాయి ఓకే ఇలా అయితే నేను చేయించుకుంటాను. ఇక అప్పుడు ఆ 4 సాంగ్స్కి హెయిర్ స్టైల్ చేయించుకున్నాను. ఆ సాంగ్ లో సిమ్రన్ గారు చాలా అందంగా ఉంటారు. ఆ క్రెడిట్ మీదే అనమాట. అయితే హెయిర్ స్టైల్ అయితే నాదే, మేకప్ కాదు. మేకప్ ఎవరు? మేకప్ వాళ్ళ మేకప్ మ్యాన్, పర్సనల్ మేకప్ మ్యాన్. ఓకే. అండ్ కాకపోతే హీరోయిన్స్ కి అండ్ టెక్నీషియన్స్ కి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు హీరోయిన్స్ అంటే ఎంతైనా టాప్ వాళ్ళు హీరోయిన్స్. అఫ్ కోర్స్ మీరు లేకపోతే హీరోయిన్స్ అంత అందంగా ఎలా కనబడతారులే, కానీ కాకపోతే హీరోయిన్స్ కి అంత రెస్పెక్ట్ ఇస్తారు కదా, తెర వెనక ఉండే మీ పరిస్థితి ఏంటి? బాగుంటుందండి, బాగానే చూస్తారు. బాగా చూస్తారా? బాగా చూస్తారు. లేకపోతే మనం ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఎలా ఉండగలం అంటే హీరోయిన్ కి ఇచ్చే 100% మనకి ఇవ్వాలని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయడు. మనం టెక్నీషియన్, మనకి ఇచ్చే రెస్పెక్ట్ మనకి హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళకే ఇవ్వరు ప్రయారిటీ, సెకండ్ హీరోయిన్ కూడా ఇవ్వరు, మెయిన్ హీరోయిన్ కి ఇచ్చినంత. ఇప్పుడు ఇంకా ఫ్లైట్ టికెట్లు ఇస్తున్నారు మేకప్ మెన్లకి, హెయిర్ డ్రెస్సర్లకి. అప్పట్లో వాళ్ళు ఫ్లైట్ ఇస్తే మనకి బస్సు పెడితే టీం మొత్తం బస్సులో వెళ్ళేవాళ్ళం. లేదంటే కొంచెం ఒక రేంజ్ ఉన్న వాళ్ళు అయితే కారు, హీరోయిన్ పర్సనల్ వాళ్ళు ఉంటే కారు, కంపెనీకి చేస్తారు అంటే బస్సు ఉంటే బస్సు, కారు ఉంటే కారు, ఏది ఉంటుంది ఎలాగైనా. అంటే అప్పుడు మనం కూడా ఏంటంటే వర్క్ మీద ఇంట్రెస్ట్తో చేస్తూ వెళ్ళాలి, కానీ మనం ఇలాగే ఉండాలి, మనకి ఇదే కావాలి అనుకోకూడదు అనమాట. సో మీ ఇంటికి వచ్చి చూసిన దగ్గర నుంచి మాకు ఇందాక నుంచి ఇవే పిట్టల ద్వారా నువ్వు వస్తావని, ఈవి సత్యనారాయణ గారి మూవీస్ అండ్ చాలా బాగుంది, చాలా మూవీస్, దేశముదురు, ఎన్ని మూవీస్ ఉన్నాయో ఇటు చూస్తేనే పైన కూడా ఉన్నాయండి, చాలా షీల్డ్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇందాక మా కెమెరామెన్స్ ఇద్దరు అవన్నీ సీరియల్స్ కి దానికి వచ్చినాయన్నమాట. ఆ మెమౌంటెస్ అన్ని రవీంద్ర భారతి, త్యాగరాజ సభ అప్పట్లో అక్కడ కదా అవన్నీ. కానీ ఇన్ని షీల్డ్స్ మేబీ ఇప్పుడు ఈడియట్, బంపర్ ఆఫర్, అసలు కలిసి ఉందాం రా, జనరల్ గా ఇవన్నీ ఏంటంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసిన మూవీస్. కాకపోతే ఏంటంటే బంపర్ ఆఫర్ అయితే ఇది మొన్న వచ్చిన మూవీ, మరి పూరి గారు చూస్తే కొడతారు నన్ను. అంటే జనరల్ గా ఎందుకంటున్నానంటే ఈ మూవీస్ అన్ని కూడా మేబీ మీకు అనిపిస్తూ ఉంటదేమో కదా, ఇప్పుడు ఇండస్ట్రీలో లేకపోయినా కానీ ఇలా సోఫాలో కూర్చొని ఎప్పుడైనా షేడ్స్ వైపు చూస్తే ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తూ ఉంటాయా? నేను ఏదైనా ప్రతి సినిమా నేను చేసే సినిమా ఓపెనింగ్ వెళ్ళాను అనుకో, దేవుడా ఈ సినిమా నా షీల్డ్ కోసమైనా 100 రోజులు కంపల్సరీ ఆడాలనుకున్నా. అలా 175 days ఆడిన సినిమాలు కూడా ఉంటే నేను అప్పుడప్పుడు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను అనమాట. సో ఈ కుట్ర వెనక మీ భాగం కూడా ఉందన్నమాట. ఇప్పుడు నేను మీకు తెలియడానికి కారణం మెయిన్ ఇవన్నీ చూడండి, ఇన్ని చేశాను అని చెప్పడం. 350 సినిమాలు చేసి ఉంటాను. ఇప్పుడు దాదాపు ఒక 40-50 షీల్డ్లు ఉన్నాయి ఇంట్లో. మరి 350 పెట్టలేం కదా, ఆ 350 రాలేదు. ఇంకా నేను ఇప్పుడు ఇవే కదండి మనకు గుర్తు. ప్లస్లు మైనస్లు రెండు ఉంటాయి కదా, అంటే అన్ని సినిమాలు ఆడాలి, కొన్ని మంచి సినిమాలు అయినప్పటికీ కూడా ఆడవు. అంటే వరదలను అట్లాంటి ప్రాబ్లమ్స్ అను ఒక్కొక్కసారి ఇంకా టైము అంతే. కొన్ని ఏంటంటే సినిమాలు డెఫినెట్ గా మీరు ఇక్కడ ఏవైతే షీల్డ్స్ కనిపిస్తున్నాయో కూడా అన్ని అద్భుతమైన మూవీస్ ఇవన్నీ. ప్రతి షీల్డ్ మీద మీ పేరు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, ఈ 2 కూడా నేనే చేశానండి. సౌందర్య గారికి 6 మూవీస్ చేశాను. 6 మూవీస్ చేశారు. సౌందర్య గారు జనరల్ గా సౌందర్య గారితో 6 మూవీస్ చేశారంటే సౌందర్య గారు మీకు చాలా క్లోజ్. బాగా. ఓకే. ఎలా ఉంటారు? ఆవిడ పర్మనెంట్ గా ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉన్నా లేకపోయినా, ఎప్పుడైనా ఎమర్జెన్సీ అన్నా, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కంపల్సరీ వెళ్ళేదండి నేనే. సౌందర్య గారు జనరల్ గా మాకు తెలిసినంత వరకు చాలా సాఫ్ట్ అని తెలుసు. అసలు అంటే ఆవిడ కాలం చేసేసారు కాబట్టి, సౌందర్య గారు ఉన్నప్పుడు ఆవిడతో మీరు ట్రావెల్ చేశారు కాబట్టి, అసలు సౌందర్య గారి గురించి చెప్పండి. అసలు బయట ఇలాగా లోపల ఇలాగానే ఉండదండి. బయట ఎలా ఉంటారో లోపల కూడా అలాగే ఉంటారు. నేను ఫస్ట్ 1-2 days వెళ్ళినప్పుడు తనకి చేసేసి బయటకు వచ్చేసాను. ఉషా గారు నాతో మీకు కంఫర్ట్గా లేదా, ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారండి? లేదు మేడం కొత్త కదా అన్న. అదేంటి మీరు ఇక్కడే ఉండాలి, మీరు నాతోనే భోంచేయాలనేది. అంటే మీరు వెజ్జా నాన్ వెజ్ అంది. నేను వెజ్ అండి అన్న. నేను వెజ్జే. హ్యాపీగా ఇద్దరం రోజు పెసరపప్పు టమాటా పప్పుచారు డైలీ వచ్చేది, డైలీ చక్కగా తనతోనే పట్టి తినేదని. ఇంకా తను బాగా చూసుకునేవాళ్ళు. ఓకే. భోజనం కూడా మీరు తనతో పాటు రూమ్ లోనే తినేది. ఇంద్రజ గారికి చేశాను, సొగసు చూడతర్మ చేశాను, ఇంద్రజ గారికి పిట్టల్లో దొర చేశాను, ఒక 3-4 సినిమాలు చేశాను ఇంద్రజ గారికి. అసలు మీరు చేసిన ప్రతి మూవీ హిట్ మూవీ కదండి. సొగసు చూడతరమా ఎంత మంచి మూవీ, నరేష్ గారు ఇంద్రజ గారు కాంబినేషన్. పిట్టలతో రాలి గారు హీరోగా ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అద్భుతంగా ఆడిన మూవీ. 100 days ఫంక్షన్ చేశారు దానికి. అలీగారి హీరో కదా. అలీగారి హీరో అంటే జనరల్ గా ఆయన ఈవి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేలతో ఇంట్రడ్యూస్ చేశారు హీరోగా. తర్వాత అసలు పిట్టల దొర అనేది ఇంకొక రేంజ్ అనుకోవచ్చు ఎమ్మెల్యేల తర్వాత.
మంచి మంచి మూవీస్ అంటే మేబీ ఉషా గారు అందరూ చెప్పడం అని కాదు కానీ నాకు ఇవన్నీ వింటుంటే అంటే మీరు కొన్ని షీల్డ్స్ ఇక్కడ లేనప్పటికీ కూడా నాకు ఇప్పుడు అనిపిస్తుంది మేబీ మీరు టచ్ చేస్తే 100 days పక్కా అన్నమాట. నేను అలాగే అనుకుంటుంటా అప్పుడప్పుడు, అందరు అంటారు కూడా. ఈవీవి గారిది చాలా బాగుంది చేసిన తర్వాత ఇంకొకటి 2 మామిడాకులు అవి చేశాను. తర్వాత కొంచెం మామిడాకుల తర్వాత మళ్ళీ చాలా బాగుంది, ఇట్లా ఒక 3-4 సినిమాలు చేసిన తర్వాత చిన్న గ్యాప్ వచ్చింది. నేను ఇంకా వేరే ఉన్న పెట్టారు, వెళ్ళలేదు. తర్వాత కితకితల టైంకి ఫోన్ చేసా, మేనేజర్ ఫోన్ చేశాడు, మళ్ళీ సినిమా స్టార్ట్ చేస్తున్నాము ఉషా, నేను రమ్మన్నారు సార్ అన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి వేరే ఉన్నారు కదా, నేను మళ్ళీ వాళ్ళు రాలేను, నాకు అలా ఇష్టం ఉండదు అన్నాను. లేదు లేదు సార్ రమ్మన్నారండి. మంచిదిలేండి నేను వస్తానులే అన్నాను. అవాయిడ్ చేసి వెళ్ళలేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో మేనేజర్ ఫోన్ చేశాడు, వెళ్ళలేదు. తర్వాత మేకప్ మ్యాన్ ఫోన్ చేశాడు, రాలేదు. ఫోన్ చేసి ఏంటే బలిసిందా రమ్మంటే రావట్లేదు అన్నారు. ఆయన షాక్. నేను ఆయన ఫోన్ చేసి సార్ అన్నా అంటే ఏంటే తిక్కగా ఉందా అని. కాదే సినిమాలన్నీ పోయినాయి, రా పనుంది మాట్లాడాలి అన్నారు. సర్లేండి అని వెళ్ళా. నరేష్ హీరో, 30 రోజుల సినిమా, నీకు ఏం కావాలి ఎంతో అంత తీసుకో, నువ్వు సినిమా అయితే అమౌంట్ గురించి కాదు సార్, నేను మధ్యలో కంపెనీలో లేను, వేరే ఎవరో చేస్తున్నారు, మళ్ళీ నేను వస్తే బాగుండదన్న. నాకు తెలీదు నువ్వు వస్తున్నావు అంతే అన్నాడు. సర్లేండి సినిమా హిట్ అయిన తర్వాత నాకు షేర్ ఇవ్వాలన్నా, 100 days ఫంక్షన్ రోజు అడుగుతానండి అన్న. నరేష్ని ఇప్పుడు కూడా ఏడిపిస్తాను, నేను నా షేర్ ఇవ్వలేదు నువ్వు అని. దేవుడి దేవుళ్ళ నిజంగా సూపర్ డూపర్ హిట్. కితకితలు ఎంత పెద్ద హిట్ అసలు. అమ్మాయి గీతా సింగ్, అమ్మాయికి డైలాగ్స్ నేర్పించేదాన్ని తెలుగు. కంట్రీ క్లబ్ లో మాకు మెంబర్షిప్ ఉంటే దాన్ని స్విమ్మింగ్ నేర్పించాను, తీసుకెళ్ళి నేను డైలీ. గీతా సింగ్ ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాం మేము. అంటే డైలీ తీసుకెళ్లేదాన్ని, ఒక 10 days 15 days డైలీ కంట్రీ క్లబ్కి తీసుకెళ్లేదాన్ని, స్విమ్మింగ్ నేర్పించి డైలాగ్స్ అని చెప్పేదాన్ని. అట్లా ఈవీవి గారు బాగా, ఈవీవి గారు రామానాయుడు గారి సినిమాలు కూడా ఒక 10 సినిమాలు పైన చేస్తుంటారండి సురేష్ ప్రొడక్షన్ లో. కానీ ఇప్పుడు నాకు అదే డౌట్, ఇప్పుడు ఈవీవి గారు అంటే లేరు, రామానాయుడు గారు మూవీస్ అంటే సురేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా ఇప్పటికీ మూవీస్ తీస్తున్నారు కదా, మరి ఇప్పటికీ తగ్గిపోయింది కదండి. ఇప్పుడు వాళ్ళు బ్యానర్ లో చేయట్లేదు కదా, పార్ట్నర్షిప్లు అది ఇదేం చేస్తున్నారు. వాళ్ళు 10 సినిమాలు చేశానండి. రామానాయుడు గారి దగ్గర నేర్చుకునేది ఏంటంటే టైము. నువ్వు పని చేస్తావో చేయవో తర్వాత విషయం. 6 అంటే 5:50కి అక్కడ ఉండాలి. పంచువాలిటీ ఇంపార్టెంట్ బాగా. ఫారెన్ వెళ్ళినా కానీ ఆయన 6 o'clock ఫోన్ చేస్తారని 5:55కి లొకేషన్లో ఉండేవాళ్ళం మేము. వర్షం బండి ఇవ్వండి, పిడుగులు బండి ఇవ్వండి, ఎలాగైనా ఉండేవ్వండి. ఇక్కడ నుంచి ఆయన టైం చూసి రింగ్ చేసేవాడు, వీడియో కాల్, ఎక్కడున్నారు ఏంటి అని, అందరు వచ్చారా రెడీ అయ్యారా అని. పాపం ఫారెన్ ఏ షూటింగ్స్కి వెళ్ళిన లాస్ట్లో అయితే సురేష్ బాబు గారు, రామానాయుడు గారు, ఉషా హీరోయిన్ చూసుకో మేము రావట్లేదు అని చెప్పేవాళ్ళు. చాలా ఇంటికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు బాగా. మీ మీద మొదటి నుంచి కూడా వాళ్ళకి ఆ నమ్మకం బాగా ఉంటుంది అనుకుంటా. అంటే వాళ్ళు కూడా ట్రస్ట్ చేస్తే బాగా చేస్తారు అంతే. అన్ని మూవీస్ చేశాం కదండి, ఇంకా అట్లా బాగా ఫారెన్ ఎక్కడికైనా వెళ్ళినా చేసినా. ఇప్పుడు వాళ్ళకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ కానీ అన్ని నా రూమ్లోనే పెట్టేవాళ్ళు జాగ్రత్తగా. కొన్ని ప్లేసుల్లో దొరకవు, అలాంటప్పుడు కొంచెం వాళ్ళకి కుక్ చేసేయటం కానీ. లక్ష్మి గారు అన్ని ఇక్కడ నుంచి పంపించేవాళ్ళు, రవ్వ రెడీ చేసిన రవ్వ అవన్నీ, మార్నింగ్ అవన్నీ మళ్ళీ చూసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తుండేదండి అన్ని హెల్పింగ్స్. ఇంకా ఎక్కడైనా ఎవరైనా ఒక సినిమా చేస్తే కంపల్సరీ ఒక 4-5 సినిమాలు అయితే పిలిచి ఇచ్చేవాళ్ళు అండి. ఎన్ని పాస్పోర్ట్స్ అయిపోయాయి మ్యామ్ మీకు? ఒక 6 పాస్పోర్ట్లు అయిపోయినండి, 7వ ఉంది. ఇది ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నారు? నేను సినిమాలు మానేశాను కానీ ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్తూ ఉంటాం మేము. నా కొడుకు కోడలు తిప్పుతూ ఉంటారు, మా ఆయన మేము వెళ్తూ ఉంటాము. ఇయర్లీ కంపల్సరీ 1-2 times ఎక్కడైనా వెళ్తూనే ఉంటాం. 6 పాస్పోర్ట్స్ కంప్లీట్ చేశారా? సూపర్. అసలు కాళ్ళల్లో చక్రాలు అని చెప్పేసి అంటారు కదా, అవి ఉన్నట్టున్నాయి మీకు? బ్యాంకాక్ అయితే ఒక 40-50 times వెళ్ళి ఉంటానండి. అంటే నేను బోటిక్ పెట్టాను, ఇంకా అది ఒకటి ఉంది మీకు చెప్పలేదు. ఒక 10 years బోటిక్ రన్ చేశాను. అదేందా నా మనవరాలు చెప్పింది కదా, Love 16 Women Store. అదేంటే పేరు ఇలా పెట్టామని అడిగారు మా వాళ్ళందరూ. అంటే నా షాప్కి ఎవరు వచ్చినా 16 లాగా ఫీల్ అవ్వాలని Love 16 Women Store అని పెట్టా, ఎప్పుడు ఎవరు 16 లాగా ఉండాలని అని. సో మీరు కూడా అలానే మెయింటైన్ అవుతున్నారు అనమాట? నేను అలా మెయింటైన్ చేయట్లేదండి, మధ్య వదిలేసాను. లేదు మీరు చాలా బాగున్నారు. అంటే నేను అందుకే ఇందాక అన్నాను మిమ్మల్ని, మీరు ఎందుకు హీరోయిన్ గా ఎందుకు ట్రై చేయలేదు అని చెప్పేసి. కనీసం ఆర్టిస్ట్ గా కూడా చేయలేదండి. కాదు, మీరు ఇంతమంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు కదా, ఏ డైరెక్టర్ మిమ్మల్ని ఆఫర్ చేయలేదా? ఏడిపించేవాళ్ళు, రమాప్రభ లాగా కామెడీ క్యారెక్టర్స్ చెయ్యి ఇలా అని. మన బ్రహ్మానందం గారు కూడా అన్నారు, చేయవే సరదాగా నేను చెప్తాను అనేవాళ్ళు. అమ్మ నేను చేయనండి అనేదాన్ని. బాగుంటది సరదాగా చెయ్యి, రమ్మప్రభ కూడా ఇలాగే నీ అంత హైటే ఉంటుంది, బాగుంటది చెయ్యి అనేవాడు, నేను చేయనండి అనేదాన్ని. కాదు, మీకు బాగా చనువ అంటే ఈవీవి గారు కానీ బ్రహ్మానందం గారు కానీ అంటే వే అనే దాకా మాట్లాడుతున్నారు అంటే మిమ్మల్ని వాళ్ళు చాలా ఓన్ చేసుకునే వాళ్ళు అనుకుంటా బాగా. అండ్ జనరల్ గా అసలు నాకు ఒక చిన్న డౌట్, ఇక్కడ ఆర్టిస్టులు అనేసరికి, ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులు అనేసరికి ఇండస్ట్రీలో అప్పట్లో పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా సినిమా ఇండస్ట్రీ అమ్మాయి వద్దు అనేవాళ్ళు. అంటే
సినిమా ఇండస్ట్రీ వాళ్ళంటే ఒక చిన్న చూపు, టెక్నీషియన్స్ అన్నా కానీ ఆర్టిస్టులు అన్నా కానీ. అసలు మీరు చెప్పండి, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రయాణం చూస్తున్నారు కదా మీరు, నిజంగా అసలు ఇదంతా నిజమైన ఆర్టిస్టుల గురించి బయట మాట్లాడేదంతా నిజమో కాదని అందరికీ తెలుసండి. అది ఏం లేదు, పబ్లిసిటీ కోసం ఒకటి ఉంటే 100 మాట్లాడతారు. ఇప్పుడు ఒక అమ్మాయిపై కూర్చొని మాట్లాడితే మనమే క్యాజువల్ గా ఇద్దరు వెళ్తుంటే వాళ్ళు ఎవరో తెలియకుండానే కామెంట్ చేస్తాము. అలాంటిది తెర మీద లక్షల మంది కోట్ల మంది చూసే వాళ్ళని ఇంకా కామన్ గా అంటా ఉంటారు. అది ఎవరి పర్సనల్ వాళ్ళ ఇష్టం ఉంటది కానీ అందరూ అలా ఉండరు, 100కి 100 మంది అలా ఉండరు. ఎవరో ఒకరిద్దరు లవ్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పర్సనల్, అది మనం ఎవరు పట్టించుకోం అంతే. ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరి లైఫ్ వాళ్ళది. సినిమా ఇండస్ట్రీ ఇది అది బ్యాడ్ అని మరి మేము నెలలో 25 రోజులు అవుట్డోర్లోనే ఉండేవాళ్ళం. మరి నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా ఏజ్ 18-19 ఇయర్స్. ఒకసారి దాసనారాయణరావు గారు ఒక స్టేజ్ మీద గురువు గారు చెప్పారనమాట, సినిమా ఇండస్ట్రీ అంటే అందరూ కూడా తాగుబోతులు తిరుగుబోతులు అని చెప్పేసి అంటారు, కానీ ఒక మనిషి ఒక ఆర్టిస్ట్ గా తెర మీద కనబడడం అంటే ఎంత అదృష్టం చేసుకొని ఉంటే ఆర్టిస్ట్ గా కనబడాలి, అంతే కదా. మరి ఒక మనిషి పుడితే ఆర్టిస్ట్ గా పుట్టాలి, ఆర్టిస్ట్ గా అంటే పుట్టడం ఎలా పుట్టినా కానీ చనిపోయేటప్పుడు ఆర్టిస్ట్ అనిపించుకొని చనిపోవడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పారు దాసర్ గారు. ఇప్పుడు మనం బయటకు వెళ్తే 10 మంది గుర్తుపడతారు, ఒక 20 మంది గుర్తుపడతారు. అది ఒక ఆర్టిస్ట్ వెళ్తే వేల మంది, లక్షల మంది, కోట్ల మంది గుర్తుపడతారు. అంతే కదా. అంతే కదా. మీరు ఎప్పుడో వర్క్ చేసిన వాణిశ్రీ గారు ఇప్పుడు వచ్చి బయట కనబడ్డారు అనుకోండి, ఈ రోడ్ అంతా ఎలా ఉంటుంది చెప్పండి. అంతేగా. అది సో ఇండస్ట్రీ అనేసరికి ఆ చిన్న చూపు ఉన్నప్పటికీ కూడా రవితేజ గారు కృష్ణానగరే మామ ఆ సాంగ్ లో కూడా చెప్తారు, మేమంటే మీకు రవితేజ గారు అసిస్టెంట్ డైరెక్టర్. రవితేజ గారు మిమ్మల్ని చాలా ఏడిపించేవారంట. ఆఫ్ కోర్స్ మీరు కూడా ఆయన చాలా ఏడిపించారంట. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాళ్ళు ఆయన. కంటిన్యూటీస్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏంటంటే ముందు కంటిన్యూటీస్ అడుగుతారు. అంటే వీళ్ళు ఏ హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నారు, వీళ్ళు ఏ క్లిప్ పెట్టుకున్నారు, మళ్ళీ వాళ్ళు చేస్తే మళ్ళీ 3 రోజుల తర్వాత చేస్తారు, 6 రోజుల తర్వాత చేస్తారో తెలియదు. ఏది మిస్ అయినా వాళ్ళు బాగుండదు కదా. అడిగితే ఎందుకు సార్ రాగానే అడుగుతారు, బోల్ టైం ముందుగా చెప్తాను, మేము ఆర్టిస్టులు అవుతాం, మీరు ఆర్టిస్టులు అయితే స్క్రీన్లు సిరిగిపోతాయండి అని ఏడిపించేవాళ్ళం. ఈయన న్యూజిలాండ్ లో బస్సులో వర్షం పడుతుంటే అందరు కూర్చుంటే అందరు యాక్టింగ్ చేసి చూపించారు. నాది కూడా ఈవిడ కూడా ఆడేసుకునేవాళ్ళండి మమ్మల్ని ఇలా అలా అని కామెంట్ చేసి ఏడిపించేవాళ్ళు. అలా మేము చూస్తుండగా అందరు డైరెక్టర్లు అయిపోయారు, హీరోలు అయిపోయారు, చాలా మంది ఉన్నారు. అలా రవితేజ గారిని మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త నుంచి చూసారన్నమాట. చాలా కష్టపడి వచ్చారంటారు, నిజమేనా? వి వినయ్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి తెలుసు. మేము ఓసిన మరదలని ఒక సినిమా చేసాం. అందరూ ఇట్లా హాల్లో బెడ్లు వేసుకొని పడుకునేవాళ్ళం. సాగర్ గారు డైరెక్టర్, సీను వైట్ల గారు, అందరూ చాలా మంది. అప్పుడు వీళ్ళంతా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ ఇప్పుడు డైరెక్టర్స్ అయిపోయారు. ఓ శ్రీను వైట్ల గారు, వివి నాగ్ గారు, వీళ్ళందరూ కూడా అప్పట్లో వీళ్ళందరూ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు తెలుసు. ఓకే, సో మీరందరూ బెడ్స్ వేసుకొని పడుకున్నారంటే పెద్ద హాల్స్. మరి అప్పుడు ఏముండేదండి, హోటల్స్ కాదు, ఒక ఊర్లో వెళ్తే. నాకు తెలిసి మీరందరిది కూడా లైక్ అబ్బాయిలు అమ్మాయిలు అన్న తేడా లేకుండా ఒక కామన్ లైక్ అంటే బెస్టీస్ అనుకోవచ్చు. చెప్పాను కదా, కాలేజ్ లైఫ్ లాగా ఉండేదండి, కాలేజ్ లైఫ్ అంతే. సో వాళ్ళు ఇప్పుడు మరి అంత పెద్ద డైరెక్టర్స్ అయ్యారు కదా, శ్రీను వైట్ల గారు కానివ్వండి, వినాయక్ గారు కానివ్వండి, వీళ్ళందరూ టాప్ డైరెక్టర్స్. సీను గారు, బోయపాటి సీను గారు కూడా బాగా తెలుసు. ఓకే, సో అసలు ఇప్పుడు వీళ్ళు మీరు ఎప్పుడైనా బయట కలిసారు అనుకోండి, ఎలా ఉంటారు? అప్పట్లానే ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. లేకపోతే మేము టాప్ డైరెక్టర్ అట్లా ఎవరు లేరండి, ఎవరో ఒకళ్ళు. కానీ ఇప్పటి వరకు అలా ఎవరు అనిపించలే. అంటే మేము అలాగే ఉన్నాం కదా, ఎప్పుడైనా ఇంకా అలాగే మాట్లాడతాం. రవితేజ గారు ఎలా ఉంటారు ఇప్పుడు? ఆయన ఎప్పుడైనా బంగారం అండి. అవునా? ఆయన యాక్టింగ్ ఉండదు, బయట ఎలా ఉన్నారో అలాగే ఉంటారు, అంతే. ఓకే, అండ్ ఇప్పుడున్న ప్రెసెంట్ డైరెక్టర్స్ హీరోస్ లో మీకు బాగా క్లోజ్ ఎవరు? అందరూ క్లోజ్ అని చెప్తారు మీరు, నాకు తెలుసు. బట్ ఇప్పటికి అప్పటికి ఈయన నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అనుకునేవాళ్ళు. పురిగారేనా? ఓకే, చచ్చిపోయే వరకు ఆయనేనండి. మాట్లాడుతుంటారా రెగ్యులర్ గా? ఇప్పుడు లేదండి, ఇప్పుడైతే కొంచెం అంతే గ్యాప్ వచ్చింది. దట్టు ఆయన అసలు హైదరాబాద్ లో ఉండట్లేదు. బాబు పాప ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారు. మొన్న కూడా థియేటర్లో కలిసారు, అరే హీరో అయిపోయేవారా అన్న, లేదా అంటే వచ్చి హక్ చేసుకొని పిల్లలు బాగుంటారు. లావణ్య గారు ఎలా మాట్లాడతారు, అందరు బాగుంటారు, మాట్లాడతారు. ఎప్పుడైనా ఇంకా ఆయనే, అంతే. ఈ వివి గారు కూడా బాగా ఇష్టం నాకు. ఈ వివి గారికి పూరి గారికి కేక్ కటింగ్స్ ప్రతి బర్త్డేకి చేయించేదండి నేను. పూరి గారికి అయితే ఒకసారి 36 kgs కేక్ తీసుకెళ్ళా, ఫొటోస్ ఉన్నాయి, మీకు ఇస్తాను నేను. ఆయన 36th ఇయర్ 36 kgs కేక్ చేయించాను శివమణి టైంలో. చేస్తే నేను మేనేజర్ని పిలిచి నాకు ఒక టేబుల్ అరేంజ్ చేయాలంటే ఇలా చిన్న టేబుల్ పెట్టారు. ఇలా కాదండి, ఇలాంటిది ఒక 4 కావాలన్నా 6.5 by 4.5 ఉంది కేక్ సైజ్ అని చెప్పాను. ఫ్రీజర్ వ్యాన్లో తెప్పించా, చిన్న డ్యామేజ్ అవ్వకుండా. దాని మీద ఏంటి, పూరి గారు చేసిన సినిమాలన్నీ పేర్లు ఉంటాయి కేక్ మీద, తెలుగులో. నాగార్జున గారు, ప్రకాష్ రాజ్ వీళ్ళందరినీ కేక్ తెచ్చి, నేను దూరంగా ఉన్నా, ఎవరు తెచ్చారు కేక్ అంటే ఉషా ఇట్రా అని పిలిచారు. ప్రకాష్ రాజ్ గారు పిలిచి హక్ చేసుకొని, నాగార్జున గారు సూపర్ అయిన అన్నాడు. ఎందుకంటే తెలుగులో రాపిచ్చావు చూడు ఈ పేర్లు, ఇది నాకు చాలా నచ్చిందని చెప్పి ఆయన నన్ను ఎంతో అప్రిషియేట్ చేశారు నాగార్జున గారు.
ఉన్నాయి అసలు photos మీకు ఉన్నాయి. ఐడియా ఎలా వచ్చిందండి? అంటే ఏదో ఒకటి చేయాలి, సర్ప్రైజ్ గా ఏదో ఒకటి చేయాలనుకున్నా. అసలు ఇంతకీ ఆలోచించి అసలు మనిషి ఏమన్నారు? ఆయన షాక్, ఇలా కూర్చుని అంటే కేక్ మామూలుగా అందరు ఇలా తింటారే, ఇప్పుడు మేము అందరం ఇలా తినాలా అని ఏడిపించారు. ఓకే. నన్ను ఒక 3-4 సంవత్సరాలు ఉషా కేక్ అని, ఈ తర్వాత సైజ్ తగ్గించుకుంటూ వచ్చా. ప్రతి సంవత్సరం ఏదో కేక్ అయితే వెరైటీగా తీసుకెళ్లేదండి. ఓకే. పూరి గారికి కూడా కితకితలు సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని తెలుగులో తీసుకెళ్ళా. ఈవీవి గారికి కితకితలు సత్యనారాయణ గారు అని దాని మీద పెట్టి, అలా మా బాబు కొంచెం నాకు నేనే అరే ఇలా ఉందిరా అంటే దానికి ఏదో ఒక ఐడియా ఇస్తాడు, ఇద్దరం కలిసి చేసి తీసుకెళ్లేవాళ్ళం. 30 రూపాయల నుంచి మొదలయ్యి లాస్ట్ కి మీరు హార్ట్ అటాక్ మూవీయా? మీ లాస్ట్ మూవీ ఏంటి? హార్ట్ అటాక్ మూవీ. 55 రోజులు వెళ్ళాము అవుట్డోర్. మా ఇంట్లో ఇంక నా పాస్పోర్ట్ చింపేస్తా అన్నారు. నేను పిల్లలు మర్చిపోతున్నారు, అప్పటికి మా మనోడు పుట్టేశాడు, ఇంక నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పంటే ఇంక అలా మెల్లగా. ఇప్పుడు కూడా ఏదైనా చూడని కంట్రీ ఉంటే వెళ్తా. హార్ట్ అటాక్ మూవీకి లాస్ట్ మీ రెమ్యూనరేషన్ ఎంత పర్ డే? చెప్పకూడదు. అలా చెప్పకూడదా? ఇప్పుడు చాలా కాలం అయిపోయింది కదా, ఏం కాదు చెప్పొచ్చు. అప్పుడే 15,000 దాకా తీసుకున్నాను. అంటే నితిన్ గారు కూడా హెయిర్ స్టైల్స్ నేను చేశాను అందులో. ఆయనకి కొంచెం అవి ఉన్నాయి కదా, పిల్లక ఎక్స్టెన్షన్స్ అవి పెట్టే చేయడం, ఆయన్ని అవి కూడా ఉన్నాయి. పర్ డే 15 తీసుకున్నారు. 15-20,000 దాకా తీసుకున్నాను. 30 రూపీస్, 100 రూపీస్, తర్వాత 300 రూపీస్. ఉషా కిరణ్ ఛానల్ స్టార్ట్ కాకముందు ఒక 250 ఎపిసోడ్లు చేసాం. పోపులు పెట్టాను వచ్చేది. పోపులు పెట్టా నరేష్ గారు అందరి ఉండేది, అందరు ఆర్టిస్టులు ఉండేది అందులో. నరేష్ గారు, కిన్నెరా గారు కదా. అవి 250 ఎపిసోడ్లు చేసాం. అంటే ఛానల్ స్టార్ట్ కాకముందు చేసి ఛానల్ స్టార్ట్ అయినాక రిలీజ్ చేశారు. పొలిటీషియన్స్ కి అందరికి మేకప్ చేశానండి. అప్పుడు దూరదర్శన్ ఉండేది, దూరదర్శన్ కి అందరు ఇంటర్వ్యూస్. దూరదర్శన్ అప్పట్లో దూరదర్శన్ ఇంపార్టెంట్ కదా, అవును. దానికి అందరు ఇంటర్వ్యూస్ కి అందరికి చేశాను నేను. స్టార్ కనెక్షన్ లేని వాళ్ళందరూ కూడా దూరదర్శన్ అంకితం. కానీ భలే ఛానల్ అండి దూరదర్శన్, అప్పటికి ఇప్పటికి అలానే మెయింటైన్ చేస్తారు. మా హస్బెండ్ దూరదర్శన్ కి డైరెక్షన్ చేశారు, యాక్టింగ్ చేశారు. మాకు దూరదర్శన్ అంటే కూడా చాలా ఇష్టం. సో యాక్చువల్గా అసలు మనము అప్పటి నుంచి మీ హస్బెండ్ గురించి మాట్లాడుతున్నాం, కానీ అసలు మీ ప్రస్థానంలో మీ హస్బెండ్ పాత్ర ఎంతవరకు ఉందనేది మీ హస్బెండ్ ని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. మా హస్బెండ్ పిలుస్తారా? సో సార్ కూడా వచ్చేసారు. నమస్తే వెంకటేష్ గారు. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? సూపర్. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం, మీ వాయిస్ మాత్రం వినిపించట్లేదు సార్. అంటే అవసరం నువ్వు మాట్లాడితేనే బాగుంటుంది కదా. అంటే అవసరం ఉన్నప్పుడు మాట్లాడితే బాగుంటుంది. చాలా అవసరం ఉన్నా కానీ చాలా తక్కువ మాట్లాడుతున్నారు కదా మీరు, అందుకని నాకు కొంచెం డౌట్ గా ఉంది. నిజం చెప్పండి, ఇంట్లో డామినేషన్ అంతా మేడం దేనా? ఏం కాదండి, ఆయన కనిపించరు. అవునా? వంట దగ్గర మాత్రం అదే డామినేషన్ ఉంటుంది, నేను ఏది ఉంటే అదే తినాలి. వంటింటి కుందీలు అంటారు కదా, ఆ పేరు ఎట్లా వచ్చిందో తెలియదు. కుందీలు ఉండటం ఏంటి అంటే నాకు అర్థమైంది ఏంటంటే, వచ్చిన దగ్గర నుంచి పాపం మేడం రాగానే మాకు అందరికి స్నాక్స్ అరేంజ్ చేశారు, కాఫీ ఇచ్చారు, అంతా కిచెన్ లో చాలా యాక్టివ్ గా. అంటే నేను ఏర్పాటు చేయలేదనా? అంటే మీరు డైరెక్షన్ సార్, మీదంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఆవిడంతా లేడీస్ ఒకటే అయిపోయారు. ఆయన యాక్టింగ్, డైరెక్షన్ ప్లస్ ఫిల్మింగ్ ఇన్స్టిట్యూట్ లో ఒక 15 to 20 years క్లాసులు కూడా చెప్పారు. అప్పుడు దూరదర్శన్ ఉండేదండి, ఈటీవీలు మా టీవీలు అలాంటి స్టార్టింగ్ లేవు కదా. ఎక్కువ దూరదర్శన్ చేసేవాళ్ళం. అన్ని సింగిల్ ఎపిసోడ్లు, టెలిఫిలిమ్స్ 13 ఎపిసోడ్స్. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్ అన్ని నాదే. సూపర్. మీరు హీరోగా కూడా ఒక మంచి మూవీ చేశారని తెలిసింది. 5 పిక్చర్స్ చేశాను. హీరోగా 5 పిక్చర్స్ చేశారా? ఓకే. తెలుగు మూవీస్ రావళి నేను కూడా చేశాను. ఓకే. షాడిస్ట్ కమిషనర్. ఏ మూవీ? రామ్ సినిమాని, నితిన్ది కాదు, నితిన్ మూవీ, నితిన్ జెనిలియా రామ్ వేరు. రహస్యం అని అది హీరోనే చేశాను. ఓకే. అల్లరి మనసు. అంటే ఒక హీరోగా కంటిన్యూ అవుతున్న మీరు తెర వెనుక ఉండే ఒక అమ్మాయిని ఎలా లవ్ చేశారు? అంటే లైక్ జనరల్ గా మీతో పాటు హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు కదా, మీరు ప్రపోజ్ చేస్తే హీరోయిన్స్ కి ప్రపోజ్ చేయాలి, లేకపోతే మీరు క్లాసెస్ చెప్తున్న యాక్టర్స్ కి ప్రపోజ్ చేయాలి. మ్యారేజ్ అయిన తర్వాత చెప్పారమ్మా క్లాసులు, ఈ హీరోగా చేయడం తర్వాత హీరోగా చేసి మానేశారు. మ్యారేజ్ అయిన తర్వాత స్టార్టింగ్ లో ఒక పేపర్ లో చూసి హీరో కావాలని, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 10th క్లాస్ నుంచి హీరో కావాలి అనేది అలా 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 ఇక్కడ దాకా వచ్చేసేసాం. తర్వాత వచ్చేసి దాసరి గారి దగ్గర పనిచేశాను, ముత్యాల సుమ్మ దగ్గర పనిచేశాను, పిసి రెడ్డి గారి దగ్గర పనిచేశాను. కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు నాకు చాలా క్లోజ్, ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్ అనమాట. పద్మాలయలో. అసలు నిజంగా మీ ఫ్యామిలీ నిజంగా బ్లెస్డ్ అండి. మీ మేడం చూస్తేనేమో పెద్ద పెద్ద టాప్ డైరెక్టర్స్ అందరితో మేడం వర్క్ చేశారు, ఇటు మీరు వర్క్ చేశారు. అంటే ఫ్యామిలీలో ఎవరు కూడా ఎక్కడ అంటే
ఇంత వర్క్ చేసిన ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కానీ దగ్గర దగ్గర 40 సంవత్సరాలు అనుకుందాం, 40 సంవత్సరాలు 37 ఇయర్స్, ఇంకా 3 ఏళ్ళది ఏముంది 40 ఇయర్స్ అనుకుందాం. ఇప్పటికీ సంబంధాలు అలానే కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఇంతమందితో వర్క్ చేసి కూడా ఎక్కడా కూడా చిన్న రిమార్క్ మీ ఫ్యామిలీ తెచ్చుకోలేదంటే నిజంగా చాలా పెద్ద విషయం అది. ఎందుకంటే ఇండస్ట్రీలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు వర్క్ చేస్తేనే ఏవో ఒక రూమర్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా చాలా జరుగుతున్నాయి. కానీ మీ దగ్గరికి వచ్చేసరికి అప్పటి నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నా కానీ అప్పటికి ఇప్పటికీ మీరు అదే రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఆర్టిస్టులను బయట కనబడినా కానీ, ఇందాక నేను ఇంటికి రాగానే మొన్న తాంబూలం తీసుకోవడానికి జయలలిత అక్క వచ్చింది, అన్నపూర్ణక్క వచ్చింది అని చెప్తుంటే ఆ అక్క చెల్లి ఇదంతా నాకు ఎలా అనిపిస్తుంది అట్లాగే మాట్లాడుకుంటారు. నేను అనుకున్నాను నా అమ్మనే పిలుస్తాను, అప్పటి నుంచి అమ్మ అమ్మ అంటాను, అట్లాగే పిలుస్తాను. జయలలిత అక్క అంటే స్టార్టింగ్ నుంచి అక్క కూడా చాలా సినిమాలు చేశాను నేను. జయలలితకి చాలా సినిమాలు చేశాను. మా అమ్మాయి మ్యారేజ్కి అబ్బాయి మ్యారేజ్కి అందరూ వచ్చారు. రామనాయుడు గారు వచ్చారు, పూరి గారు వచ్చారు, లావణ్య గారు వచ్చారు. సారీ అంటారు, అది కూడా ఆవిడ తీసుకొచ్చి మా అమ్మాయికి ఆవిడ మామూలుగా ఆడపడిచి సారి పెడతారు. ఆమె తరపున నిజంగా ఆడపడిచాను. నా కూతురికి పెళ్లికి చెప్పింది, నువ్వు సారే నువ్వు పెట్టొద్దు, నేనే తీసుకొస్తాను. పెళ్లికి వచ్చి తలంబరాలన్నీ దగ్గరుండి తలంబరాలు పోయించి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎన్ని గంటలకు వెళ్తారంటే 4కి వెళ్తారంటే 3:30కి ఒక బండిలో 5 కేజీల స్వీట్స్ 5 వెరైటీస్ తీసుకొచ్చారు. 5 ఒక బిందె నిండా చలివిడి పాత స్టైల్లో అన్ని. అసలు అమ్మగారు పెట్టే సారీ అనేది నేనేం పెట్టలేదు, తనే పెట్టారు నా కూతురికి. తను మంచి మనసుతో, తను మంచి హార్ట్తో పెట్టారు. నా కూతురు పెళ్ళి ఇప్పుడు 15 సంవత్సరాలు, 2 పిల్లలు. వాళ్ళ కూతురు కూడా ఓణీలు ఫంక్షన్ అయింది మొన్నే, మా మనవరాలు కూడా. ఆవిడ మంచి చెయ్యి, మంచి బ్లెస్సింగ్స్, హ్యాపీ. అర్థమవుతుంది, అంటే మీ కళ్ళల్లో కూడా ఆ ఎమోషన్ తెలుస్తుంది నాకు. ఇష్టం, చాలా చాలా ప్రేమగా చెప్తున్నారు. అంటే మీరు ఎంత సాటిస్ఫై అయ్యి ఉంటారు అది చెప్పేటప్పుడు మీ లోపల నుంచి వచ్చే. ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత ఇంకా తల్లి అంటే తను తల్లిలాగా ఫీల్ అయితే తెచ్చారు లావణ్య గారు బాగా. తను తిరుపతి అప్పగింతలు అయిపోయి మా అమ్మాయి అబ్బాయి మా చుట్టాలని పాప ఆవిడ ఏడిచింది, కానీ ఏడవాలని ఆలోచన కూడా అబ్బాయి మా చుట్టాలే కదా అని. అప్పటికి ఏడుస్తారు కదా, ఆవిడ ఏడుస్తుంటే అప్పుడు ఏడ్చా నేను. మా అమ్మాయి అదేంటమ్మా ఆంటీ ఏడుస్తుంది నువ్వు ఏడవట్లేదు. నాకు అసలు నవ్వొచ్చింది. మా చుట్టాల అబ్బాయి అంటే వాళ్ళని పిలిచి ఇదిగో మా అమ్మాయి ఇలా, మా అమ్మాయి అలా అని అన్ని చెప్పేసింది ఆవిడే నాకంటే ఎక్కువ. లావణ్య గారు అంతా కలుపుకుని మాట్లాడేవారా మీతో? అసలు కలుపుకొని బంగారు తల్లి, చాలా మంచిది. లవ్ సిక్స్టీన్ షాప్ ఓపెనింగ్ కూడా పూరి గారే చేశారు. ఓపెనింగ్ సార్తో చేపించాను, పూరి గారితో. కౌంటర్ లో కూర్చున్నారు ఆ రోజు. ఎవరు 1000 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఐటమ్ కొన్నా ఇవాళ నో రిటర్న్స్ అని చెప్పి, మీరు ఏ ఐటమ్ కొన్నా ఇవాళ ఎంత ఇచ్చినా సరే నో రిటర్న్ అని చెప్పి 76,000 రూపీస్ బిజినెస్ చేశారు కాస్ట్ కౌంటర్ లో కూర్చొని ఆ రోజు. పూరి గారా మీకు అసలు నిజంగా లక్కీ అన్నమాట. మొత్తం ఏది మొదలు పెట్టినా కానీ వాళ్ళు లేకుండా ఏ ఫంక్షన్ చేయలేదండి నేను. హార్ట్ అటాక్ మూవీ వరకు వాళ్ళు వైఫ్ కానీ హస్బెండ్ కానీ లేకుండా చిన్న ఫంక్షన్. మా అమ్మాయి ఓణీల ఫంక్షన్ కూడా వచ్చారు. ఆయన ఒక సినిమా రికార్డింగ్ అప్పుడు ఆయన ఏదైనా సాంగ్స్ ఏమైనా రికార్డింగ్ అయినప్పుడు ఒకరోజు పితామధురి గారు అడిగారు, ఎవరండి ఈవిడ మీకు సిస్టరా ఫ్రెండా? సిస్టర్ ఫ్రెండ్ అన్ని అదే అని చెప్పారు. పక్కన అంటే 24 గంటలు ఆయనతోనే ఉండేదాన్ని. సాంగ్ వింటుంటే నేను తమిళ్ కూడా వచ్చినాకని చెప్తుంటే తను అడిగారు. అడిగితే ఆ రోజు అలా చెప్తే ఎంతసేపు నవ్వారు అందరూ. నేను టాటా నగర్లో ఒక స్టేజ్ ప్రోగ్రామ్ చేశాను మా ఆఫీస్ తరఫున. నేను ఎల్ఐసి ఎంప్లాయీ, ప్రజెంట్ ఎంప్లాయీ. ఎల్ఐసి ఎంప్లాయీ. అప్పట్లో ఎల్ఐసి ఎంప్లాయీ అంటే ఆ రెస్పెక్టే వేరు. అవును. అయితే ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. K2 డూప్లికేట్ అని చెప్పి కొమ్మనపల్లి గణపతిరావు గారు రాశారు. అది చాలాసార్లు చాలామంది చేశారు. అది నేను కూడా చేశాను. అందరికి మేకప్ నేనే, గెటప్స్ అవన్నీ చేశాను. మేకప్ అవి చేసేవారా? అంటే నా ప్రోగ్రామ్స్ వరకు. బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది దానికి. మృణాల్ సేన్ గారు పెద్ద డైరెక్టర్, పేరునే ఉంటారు మీరు, ఆయన చేతి మీకే తీసుకున్నాను టాటా నగర్లో. టాటా వాళ్ళు స్పాన్సర్. అంటే ప్రతి ఒక్కటి కూడా ఒక అచీవ్మెంట్ మీ లైఫ్ లో. మొదటి నుంచి కూడా ఇద్దరు కూడా, మరి మీ ఇద్దరికి అసలు దేవుడు ఎలా సెట్ చేశారో కానీ మీ ఇద్దరిది ఎలా ఉందంటే ప్రతిదీ కూడా ఒక అచీవ్మెంట్. ఇప్పుడు మేడంని చూస్తే వండర్ఫుల్ మూవీస్, అంటే మనకు తెలిసింది కొంచెమే, తెలియంది చాలా ఉంది అన్న విషయం ఈవిడ చూస్తే అర్థమవుతుంది.
వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, వండర్ఫుల్ మూవీస్, ఈవిడ రిలేషన్స్ కూడా అలానే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మీది చూస్తే మీది ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే ఏది మొదలు పెట్టినా కానీ ఇద్దరివి కూడా లక్కీ హ్యాండ్స్ ఏమో, మేబీ అదే మీ కుటుంబానికి ఇప్పటివరకు బ్లెస్సింగ్స్ ఏమో. ఇప్పుడు వీళ్ళని చూస్తే, మీ కొడుకుని మీ కూతుర్ని చూస్తే, మీ ఆ పాప అంటే కంప్లీట్గా మ్యారీడ్, వెల్ సెటిల్డ్. సో తన లైఫ్ అంతా తనది, తన అసలు బయటకు రారు మీ పాప. మా పాప కూడా ఒక 10-12 మూవీస్ చేశారు. కలిసుందాం రా మూవీలో చిన్న పాప స్పెట్స్ పెట్టుకొని ప్లస్ పిటిల్దర్లో చిన్నప్పుడు ఆలి అనమాట. పిటిల్దర్ అబ్బాయి క్యారెక్టర్. సర్దుకుపోదాం రండి, సర్దుకుపోదాం రండి, సౌందర్య అక్క కూతురు సబ్జెక్ట్ లో. సర్దుకుపోదాం రెండిలో 3 పిల్లలు ఉంటారు. అవునవును. గొప్పింటల్లుడు. కానీ కలిసుందాం రాలో మీ పాపకి మంచి రికగ్నైజేషన్ వచ్చింది. కలిసుందాం రాలో చూస్తే అది కూడా ఏంటంటే ప్రేస్ రవి షూటింగ్ జరుగుతుంటే నా దగ్గరికి వచ్చింది. వస్తే అది ఇలా నడుచుకుంటూ వస్తుంది. రామానాయుడు దగ్గర పిలిచి ఏంటే ఎవరు అన్నారు. ఉషా వాళ్ళ పాపని అందంట. యాక్టింగ్ చేస్తావా అంది. ఇచ్చి చూడండి చేస్తానో లేదో అంది. ఒక అమ్మాయికి వేసిన ఫ్రాక్ ఇప్పి దీనికి స్కూల్ డ్రెస్ లో శ్రీకాంత్ గారు ప్రేస్ రవిలో హలో సార్ కటింగ్ తర్వాత ముందు లెసన్ చెప్పండి అంటది క్లాస్. ఆ డైలాగ్ కి క్లాస్ అందరూ ఇది బాగా చేస్తుంది, దీన్ని కలిసిందర సినిమా స్టార్ట్ అవుతుంది వెంకటేష్ బాబుది, అందులో పెట్టించని చెప్పి అదే రోజు అక్కడి నుంచే పంపించి మెజర్మెంట్స్ ఇప్పించమన్నారు. అప్పట్లోనే దానికి 60,000 రెమ్యునేషన్ వచ్చింది ఆ సినిమాకి. కలిసిందాం దాకా 60,000. ఆ 60,000 పెట్టి ఇంకో 10,000 వేసి 70,000తో నేను మా పిల్లలకి మాది ఓపెన్ ప్లేస్ ఉన్నది కృష్ణానగర్ లో, టెర్రస్ మీద రూమ్ కట్టించా గుర్తుండాలని. ఆ డబ్బులతో ఇప్పుడుందా అది సేల్ చేసేసామండి. అది సేల్ చేసి ఆ డబ్బులతో వేరే హౌస్ కొన్నాము. అందులోనే ఇప్పుడు మా పాప వాళ్ళు ఉంటారు. గేటెడ్ కమ్యూనిటీలో కొన్నాం. సూపర్. తను సంపాదించిన అమౌంటే ఉంది తను కొనుక్కున్న ఇంట్లో ఉంది. మొన్ననేమో మా మనవరాలు చేసింది స్కందాలో. ఓకే. ఇప్పుడు నా కూతురు చేస్తాం. కూతురు అక్కడ ఫస్ట్ ఏమో జనరేషన్, ఇప్పుడు మీతో మొదలుపెట్టి మీ పాప యాక్టర్ అయ్యారు, మీ పాప చైల్డ్ ఆర్టిస్ట్ గా అయిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మీ మనవరాల ఆర్టిస్ట్ మళ్ళీ. ఓకే. సో నా కొడుకు కోడలైతే ఆల్రెడీ ఛానల్. అసలు ఇది చాలా మందికి తెలియాల్సిన విషయం. మహేష్ శివన్ యూట్యూబ్ ఛానల్ ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు. మహేష్ శివన్ యూట్యూబ్ ఛానల్ తర్వాత మహేశ్వరి గారు, అంటే శివ గారు చాలా బాగా తెలుసు, బట్ మహేశ్వరి గారి హస్బెండ్ గా బాగా తెలుసు. మా శివ 3-4 సినిమాలు హీరోగా చేశారు. ఓకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా మహేశ్వరి గారు శివ గారు అంటే ఆ కప్పులు బాగా తెలుసు, మహేష్ శివ ఛానల్. కానీ నిజంగా నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని రాగానే నేను ఒక క్వశ్చన్ అడిగాను, నాకు చెల్లు ఉందండి యుఎస్ లో, మీకు ఇంకో కొడుకున్నాడా అని అడిగాను. అవునా కాదా? ఎంత మంచి అత్తగారంటే కోడలు చక్కగా పొద్దునే లేచి షూట్కి వెళ్తుంటే చక్కగా అంతా ఇంత సపోర్ట్ చేస్తూ, ఒక పాప మళ్ళీ మొన్న మనవడు పుట్టాడు అంటే అంత మంచి అత్తగారులు కూడా ఉంటారా? అలా కాదురా, మంచి అత్తగారు మంచి కోడలు మనం అండర్స్టాండింగ్. ప్రతి ఇంట్లో కూడా ఎవరైనా అత్త కోడళ్ళు అండర్స్టాండింగ్ తో ఉంటే ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు. వాళ్ళ కోపం వచ్చినప్పుడు మన కోపం వచ్చినప్పుడు వాళ్ళు సర్దుకుంటే ప్రతి ఇంట్లో తల్లి కూతురు ఎలా ఉంటారో తల్లి కూతురు కూడా ఇంట్లో గొడవ పడతారు, నార్మల్ అవుతారు అట్లా. కానీ దేవుడు ఇప్పటి వరకు మాకు ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. 10th year మ్యారేజ్ అయ్యి మేము హ్యాపీగా ఉన్నాం. 10 years అవుతుంది మ్యారేజ్ అయ్యి, ఒకటే ఇంట్లో ఉన్నారు. ప్లస్ అంటే ఒక ఆర్టిస్ట్ ఫ్యామిలీ మీది. సో ఎక్కడైనా కానీ చిన్న చిన్న రూమర్స్, మిస్కమ్యూనికేషన్స్ అనేవి రావడం కామన్. ఎందుకంటే మామూలు వాళ్ళ ఇళ్లలోనే ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. కానీ ఇంత లీడ్ చేస్తున్నారు అంటే అసలు మహేశ్వరి గారు ఎలా ఉంటారు జనరల్ గా? చాలా బాగుంటారు. నేను ఎలా ఉంటానో నాకు డబుల్ అది. అవునా? యాక్టివ్ గా ఉండడంలో కానీ మాట్లాడడంలో కానీ అందరితో బాగుంటారు. ఇప్పుడు నేను లేకపోయినా నా ఏజ్ నా ఫ్రెండ్స్ వస్తే కూడా వాళ్ళతో కూడా కూర్చొని వాళ్ళకి అన్ని చేస్తారు. అవును, వాళ్ళకి చూడడం కానీ ఇవ్వడం కానీ కలిసిపోతారు. సో ఒక హీరోయిన్ ఇప్పుడు అన్ని ఆవిడ లీడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు. సో అలా ఏమి ఇంట్లో నేను చేస్తున్నాను కదా నాకంటూ లేదు అస్సలు. అంటే తన ముందు నుంచి ఏంటంటే ఎవరి మీద ఏ పని డిపెండ్ అవ్వదు, తనే చేసుకుంటూ ఉంటుంది. ఓకే ఓకే. సో బాగుందండి. లైక్ అంటే మీ ఫ్యామిలీ చాలా బాగుంది, మీ ప్రయాణం చాలా బాగుంది, అండ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్గా అలానే మెయింటైన్ చేస్తున్నారు. బట్ వీఆర్ రియల్లీ వెరీ హ్యాపీ. అంటే మీ ఫ్యామిలీని చూసినప్పుడు నిజంగా రియల్లీ వెరీ బ్లెస్డ్ ఫ్యామిలీ అని చెప్పేసి నాకు అర్థమవుతుంది. నిజంగా ఎప్పుడు మీ ఫ్యామిలీ ఇలాగే ఉండాలి. అండ్ మేము కూడా కోరుకుంటున్నాము ముందు మీ ఫ్యామిలీ నుంచి ఇంకా మంచి మంచి ఆర్టిస్టులు రావాలి. అఫ్ కోర్స్ ఆల్రెడీ ఇప్పటికే మీ ఫ్యామిలీలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. సో మీ ఇంటి నుంచి ఒక హీరో హీరోయిన్ రాబోతున్నారు అనమాట ముందు ఆల్రెడీ స్టార్ట్ చేసింది. దీనికి చాలా ఆఫర్లు వచ్చినాయి చేయనండి. ఇంకా సో డెఫినెట్ గా మేము కూడా విష్ చేస్తున్నాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అఫ్ కోర్స్ మీకు విషెస్ చెప్పే అంత గొప్పదాన్ని కాదు నేను, మీ ముందు చాలా చిన్నదాన్ని. కానీ డెఫినెట్ గా ముందు చాలా మంచి జరగాలి మీ ఫ్యామిలీకి. మీ ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
మళ్ళీ రండి, నెక్స్ట్ మంచి ఇంటర్వ్యూ ఇద్దాం. ఓకే. అంటే ఇది మంచి స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.